పరిశుద్ధుడైన దేవుడు, పరమ పవిత్రుడైన మన ప్రభువు మనలందరినీ మరొక్కసారి సంఘముగా సమకూర్చి మనకి ఈ శుభ సమయంలో భోజనం పెడుతున్నారు. ఆత్మీయ ఆహారం. చక్కగా ఈ ఆహారాన్ని భుజించి మీ హృదయాలలో పదిలం చేసుకుని ఆయనకు అనుకూలమైన పాత్రలుగా మలచబడి మీరందరూ ఆయన సన్నిధి కాంతిలో నడవాలని మీ అందరికీ మరొకసారి నేను ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మానవ జీవితంలో భౌతికమైన ఆశీర్వాదాల గురించి బాగా తెలుసుకుంటున్నారు, కానీ భౌతికమైన ఆశీర్వాదాలు తాత్కాలికమైనవి, కొంతకాలం ఉండి వెళ్ళిపోయేవి, అవి శాశ్వతమైనవి కావు. కానీ శాశ్వతమైన ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైనవి, అవి కలకాలం మనతో పాటు ఉండేవి, ఇక్కడ అక్కడ కూడా మనల్ని విడనాడక వెంబడించేవి, శాశ్వత కాలం ఉండేటువంటి ఆశీర్వాదాలు. వాటి గురించి మానవులు ఎందుకు ఆలోచించడంలో వెనుకబడిపోతున్నారు. ఉదాహరణకి డబ్బు చెదలు పట్టవచ్చు, బంగారం మట్టిలో కలిసిపోవచ్చు, వెండి వ్యర్థమైపోవచ్చు, మనం సంపాదించినటువంటి భూములు, ఇళ్ళు ఇవన్నీ కూడా కనుమరుగైపోవచ్చు, నువ్వు ధరించుకున్నటువంటి దేహం కూడా మన్నులో కలిసిపోయి మన్నైపోవచ్చు. ఇవన్నీ కూడా మన జీవితంలో జరిగేటువంటి సంభవాలు. కానీ ఆత్మీయంగా మనం సంపాదించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ ఆస్తులు ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టిపోయేవి కావు. అందులో జాలి, దయ, జ్ఞానం, కరుణ, శాంతి, సమాధానం, సంతోషం ఇలాంటి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఈ ఆస్తులతో ఎవరైతే తమ హృదయాలు నింపుకుంటారో వాళ్ళు ఇక్కడ అక్కడ కూడా ఆస్తిపరులుగానే వెలుగొందుతారు. మీరు బాగా అర్థం చేసుకోండి, శరీర సంబంధమైన ఆలోచన విధానం కంటే కూడా ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక ఆలోచన విధానం ఇక్కడ అక్కడ కూడా మనల్ని ఒక మెట్టు పైనే నిలబెడుతుంది. ముందు ఆత్మ సంబంధమైన ఆలోచన విధానం మనలో ఉంటేనే శరీర సంబంధంగా కూడా మనం బాగుండే అవకాశాలు ఉన్నాయి. కేవలం శరీర సంబంధమైన ఆలోచన విధానం మాత్రమే ఉండి ఆత్మ సంబంధమైన ఆలోచన విధానం మీలో లేకపోయినట్లయితే మీరు శరీర సంబంధంగా కూడా బాగుండే అవకాశాలు ఉండనుగాక ఉండవు. ఇది ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనించాలి. ఉదాహరణకి ఆత్మ సంబంధమైన దారిద్ర్యం, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం, రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1 ఆత్మ సంబంధమైన దారిద్ర్యం, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం. ఈ ఆత్మ సంబంధమైన దారిద్ర్యం అంటే ఏంటి అని ఆలోచిస్తే సాక్షాత్తు మన ప్రభు మనకు తెలియజేశారు. మార్కు సువార్త 7వ అధ్యాయం ఒకసారి చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన దారిద్ర్యం గురించి మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఏంటట ఆ దారిద్ర్యం, ఏమేమి ఉన్నాయట దరిద్రాలు? 21 వచనం, 7:21 ఆత్మ సంబంధమైన దరిద్రాల గురించి. అదే దారిద్ర్యము అంటే పేదరికము, అది కదా మన భాష. ఆ దారిద్ర్యంలో ఏమున్నాయో చూడండి. 21 లోపల నుండి అనగా మనిషి హృదయంలో నుండి ఏమొస్తున్నాయట? దురాలోచన అనేది ఆస్తా దరిద్రమా? చెప్పండి, ఆస్తా దారిద్ర్యమా? ఐశ్వర్యమా దారిద్ర్యమా? దారిద్ర్యం. ఒకవేళ మీలో దురాలోచనలే ఉన్నాయనుకోండి, కొంచెం ముందుకెళ్ళే కొలది, అంటే మీ ప్రయాణం కొనసాగే కొలది కొంత సమయం తర్వాత లేదా కొంతకాలం తర్వాత మీరు నష్టపోతారా బాగుపడతారా? నష్టపోతారు. పైనుంచి వచ్చే దీవెన మీ మీద ఉంటుందా? దురాలోచనలు ఉన్నవాడి హృదయంలో పైనుంచి వచ్చే దీవెన ఉంటుందా? ఉండదు. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోరు. మీకు ఇవ్వడు, ఆయన ఏమి ఇవ్వడు, ఎక్కడ ఇవ్వడు, అక్కడ ఇవ్వడు, ఏమి ఇవ్వడు. ఎందుకంటే మీరు నిత్యం దురాలోచనలతో నింపబడ్డారు. మీ ఆలోచనలన్నీ చెడ్డవి, మీ ఆలోచనలు మీకు క్లారిటీ లేదు. చాలామంది ఆలోచనలు చూడండి చాలా చెడ్డగా ఉంటాయి. వాళ్ళు ఎందుకంత చెడ్డగా ఆలోచిస్తున్నారనేది గమనించుకోవడం కూడా తెలియదు వాళ్ళకి. నిజంగా నేను చెడ్డగా ఆలోచిస్తున్నానేమో, నా మంచి ఆలోచనలు కలిగి లేనేమో అని గమనించుకోవడం కూడా చేతకానంత దారిద్రపు స్థితిలోనికి వెళ్ళిపోతారు వాళ్ళు. అర్థమైందా? అందుకే ఇది ఐశ్వర్యం కాదు. యేసుప్రభు వారు సాక్షాత్ ఆయన నోటితో చెప్తున్నారు కాబట్టి మనం నమ్మాలి, నమ్మితీరాలి. లేదు మీరు లోకంలోకి వెళ్ళి లోకంలో కొంచెం జ్ఞానవంతులం, సామాజిక సేవా తత్పరులం, సమాజాన్ని మాదైన శైలిలో వెలిగించాలని ఆశపడుతున్నాం, తీర్చిదిద్దాలని ఆశపడుతున్నాం అని చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడిగినా కూడా, ఏమండి దురాలోచనలు అనేవి మాకు మంచివా, మేలు చేసేవా, కీడు చేసేవా అని మీరు అడగండి, వాళ్ళే చెప్పేస్తారు. వాళ్ళు ఏమంటారంటే దురాలోచన అంటే పేరులోనే ఉంది కదయ్యా, మంచిది కాదని. సో అవి మీకు ఎప్పుడూ మేలు చేసేవి కావు, మీకు కీడే చేస్తాయి, అది మీకు ఐశ్వర్యం కాదు, దరిద్రమే అని చెప్తారు. సో వేల సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, నాయన ఇది మీకు ఐశ్వర్యం అయితే కాదు. దురాలోచనలని ఒకవేళ మీ మైండ్లో రన్ అవుతుంటే అది మీకు ఐశ్వర్యం కాదు, కానీ అది మీకు కీడే, అది మీకు మేలు కాదు,
కీడు, అది మీకు ఉపయోగం కాదు, నష్టం అని ప్రభువు చెప్తున్నారు. రెండోది ఏం చెప్పారు? జారత్వం అన్నారు. జారత్వం, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం. చూడండి, ఇవన్నీ వీటన్నిటికీ ఏమని పేరు పెట్టాడు చూడండి. ఈ చెడ్డవన్నీ అన్నాడు ఆయన. అంటే మన భాషలో ఇవి దరిద్రాలు, చెడ్డవి అంటే దరిద్రాలు. ఈ దరిద్రాలన్నీ లోపల నుంచి వస్తాయి. వాటి కర్మాగారం మీలోనే ఉంది. ఆ కర్మాగారమే మీ హృదయం. ఇవి లోపల నుంచి వస్తే మిమ్మల్ని భేదోళ్ళుగా చేస్తాయట. భేదవారు. ఏ భేదవారు? ఆత్మ సంబంధమైన భేదవారు. అంటే ఈ ఉన్నోళ్ళు ఆస్తిపరుల, అడుక్కు తినేటోళ్ళ? ఈ ఉన్నోళ్ళు, ఈ లక్షణాలు ఉన్నోళ్ళు ఆత్మ సంబంధంగా ఆస్తిపరుల, అడుక్కు తినేటోళ్ళే. ఎందుకంటే దరిద్రులు. వీళ్ళకి అసలైన ఐశ్వర్యం లేదు, వీళ్ళ హృదయంలో అసలైన ఐశ్వర్యం లేదు. కొంతమందికి భూ సంబంధంగా బోలెడంత డబ్బు ఉంటుంది, ఈ దరిద్రాలన్నీనేమో హృదయంలో ఉంటాయి. ఇప్పుడు భూ సంబంధంగా బోలెడంత డబ్బు ఉండి ఈ దరిద్రాలన్నీ హృదయంలో ఉంటే దేవుడి దృష్టికి వాడు భేదోడే. దేవుడి దృష్టికి వాడు ఐశ్వర్యవంతుడు కాడు. దేవుడి దృష్టికి వాడు కటిక దరిద్రుడు, కటిక భేదవాడు. గమనించాలి. ఎప్పుడైతే వీటన్నిటికీ మించినది మనలోనికి వస్తుందో, మన హృదయంలో నింపబడుతుందో, అప్పుడు మీరు ఐశ్వర్యవంతులని చెప్పుకోవడానికి అర్హులు. అప్పుడు మీరు దీవించబడినవారు, అప్పుడు మీరు ఆశీర్వదించబడినవారు. దేవుని దీవెన ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. కొంత లేట్ అయినా ఆయన దీవెన ఎప్పుడు ఎలా ఉంటుంది? శాశ్వతం. చిరకాలం మీ మీద నిలిచి ఉండేది దేవుని దీవెన. కొంచెం లేట్ అయినా కానీ ఆయన దీవెన ఎప్పుడూ శాశ్వతమే. ఇప్పుడు శాశ్వత కాలం దేవుని దీవెన మీ తలలకు పైగా ప్రకాశించాలంటే లోపల ఈ ఆస్తి ఉండాలి. లోపల ఈ ఆస్తి ఉన్నవాడు ఆశీర్వదింపబడతాడు, అది నిజమైన ఆశీర్వాదం. లోపలి ఆస్తి లేనివాడు ఆశీర్వదింపబడడు, అది నిజమైన ఆశీర్వాదం కాదు. ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో రోజు మంచం పట్టినప్పుడు మాత్రం మీకు అర్థం అవుతాయి. కంచం దగ్గరికి చెయ్యి వెళ్ళని రోజు ఒకటి వస్తుంది, అప్పుడు అర్థం అవుతుంది. అర్థమైందా? అప్పుడు మనం ఏడుస్తాం. వీటిని మళ్ళీ ఎలా సంపాదించుకోవాలంటే లైఫ్ అప్పటికే అయిపోయి మంచం దాకా పోయింది. మంచం దాకా పోయిన తర్వాత కంచంలో చేయి పెట్టి నోటి దగ్గరికి తీసుకోగలిగే సామర్థ్యాన్ని కూడా కోల్పోయిన తర్వాత అర్రే మళ్ళీ లైఫ్ వెనక్కిపోతే బాగుండు, మళ్ళీ సెట్ చేసేసుకుని ఆస్తులన్నీ సంపాదించుకుందును అంటే, మానవ శరీరంలో కూడా ఆస్తి సంపాదించడానికి ఒక కాలం ఉంటుంది. అందుకే అంటారు పెద్దలు, అరే నాయన 4 కీళ్ళు సరిగా పనిచేస్తున్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకో అంటారు. కీళ్ళు సరిగా పనిచేస్తున్నప్పుడు ఏం చేయాలట? రాళ్ళు వెనకేసుకోవాలట. కీళ్ళు ఎందుకు పనిచేస్తున్నప్పుడు రాళ్ళు వెనకేసుకోవాలని పెద్దలు చెప్తున్నారంటే, కొన్నాళ్లకు కీళ్ళు సరిగా పనిచేయడం మానేస్తాయి, అప్పుడు రాళ్ళు వెనకేసుకుందామన్న అవకాశం ఉండదు. సరే, ఇది లోక సంబంధంగా నిజమే, కాసేపు పక్కన పెడదాం. మరి ఆత్మ సంబంధంగా కూడా అదే సూత్రం వర్తిస్తుందని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇప్పుడు లోక సంబంధంగా సంపాదించింది చచ్చిపోయిన తర్వాత వదిలేసిపోతాం, కానీ ఆత్మ సంబంధంగా సంపాదించిన దాంతో నిత్య జీవానికి వెళ్ళిపోతాం. ఇక్కడ భౌతికమైన మెటీరియలిస్టిక్ థింగ్స్గా చెప్పబడుతున్న ఏ ఆస్తి మనతో రాదు, కానీ లక్షణాలు లేదా హృదయ సంబంధమైన ఐశ్వర్యంగా ఏదైతే మనం నేర్చుకుంటున్నామో అది శాశ్వత కాలం మనతో పాటు ఎక్కడ కూడా ఉంటుంది, నిత్య జీవానికి కూడా వస్తుంది. ఇప్పుడు నువ్వు జాలి గలవాడవు, జాలి గల దానవు, చచ్చిపోయిన తర్వాత జాలితోనే ఉంటావా, జాలి కోల్పోయి పరలోకానికి వెళ్తావా? బాగా ఆలోచించండి. ఆ లక్షణం పరలోకానికి ఎలిజిబిలిటీ ఉన్న లక్షణం అది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రభువుకు కూడా ఏముంది చెప్పండి? అక్కడున్న ప్రభువుకు కూడా ఏముంది? జాలి ఉంది. అదే జాలి నీ హృదయంలో కూడా ఉంది. ఇప్పుడు నువ్వు చచ్చిపోయిన తర్వాత ఆ లక్షణంతోనే వెళ్ళిపోతావు పరలోకానికి. అర్థమైందా? అలాగే కరుణ అనేది ఇప్పుడుంది నీ హృదయంలో. చచ్చిపోయిన తర్వాత కూడా నీ కరుణ నీతోనే ఉంటుంది, అది పోదు, కోల్పోలేవు, దాంతోనే పోతావు పరలోకానికి. ఇప్పుడు ఆ లక్షణంతో ఉన్నవాడిని రాణిస్తాడా రానివ్వడా అంటే, అక్కడున్న ఆయనకు కూడా కరుణ ఉంది, అందుకే ఆయన పేరే కరుణామయుడు. అక్కడున్న ఆయనలో కూడా ఏముంది? కరుణ అనే లక్షణం ఉంది. సో కాబట్టి ఈ లక్షణం నువ్వు కలిగి ఉండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను త్రోసివేయడైనా, ఎందుకంటే మీ ఇద్దరు లక్షణాలు ఏమవుతున్నాయి? మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి రా మై డియర్ సన్, మై డియర్ చిల్డ్రన్ రండి అంటాడు తప్ప గెట్అవుట్ అని మాత్రం అండు. గెట్అవుట్ అనే లక్షణాలు నీలో ఉంటే అంటాడు, నీలో ఆ లక్షణాలు లేవు, ఆయన లక్షణాలే నీలో ఉన్నాయి కాబట్టి నేను గెట్అవుట్ అండు, కమాన్ అంటాడు, రమ్మని పిలుస్తాడు. బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఈ సందేశాన్ని, రైట్? ఇప్పుడు ఈ లక్షణాలు శాంతి, సమాధానము, ప్రేమ, సంతోషము, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా దేవుడి దృష్టిలో ఐశ్వర్యాలు. అర్థమైందా?
చూడండి, పిల్లల కోరికలకు పెద్దల కోరికలకు తేడాలు ఉంటాయి ఉండవా? ఉంటాయి ఉండవా? పిల్లలు కోరుకునేవి పెద్దలు కోరుకోరు, పెద్దలు కోరుకునేవి ఆశించేవి పిల్లలు ఆశించరు. అంటే పిల్లల మనసంతా వేటి మీద ఉంటుందంటే, చిన్న పిల్లల మనస్సుకు ఏది గొప్పగా అనిపిస్తుందో వాటి మీద ఉంటుంది, పెద్దల మనస్సు వాటి మీద ఉండదు. అర్థమైందా? చూడండి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళకున్న తేడా, ఒక చిన్న బెలూన్ కనబడింది అనుకోండి, పెద్దవాడు దానికోసం పరిగెడతాడా? పరిగెట్టడు. అదే చిన్నపిల్లవాడైతే ఏం చేస్తాడు? బెలూన్ కోసం పరుగులు తీస్తాడు. అంటే పిల్లవాడి దృష్టిలో బెలూన్ అనేది చాలా గొప్పది, ప్రస్తుతానికి అదే అతడి ఆస్తి, అది పేలిపోతే తట్టుకోలేడు, అది ఉంటే ఏదో పెద్ద ఆనందంతో సంతోషంతో ఉప్పొంగిపోతాడు. ఆ బెలూనే ఆ పిల్లవాడికి ఆస్తి. ఇప్పుడు రోడ్డు మీద ఒక బంగారపు ముక్క, ఒక కాసు బంగారమో తులం బంగారమో కింద పడిపోయి ఉందనుకోండి, పిల్లాడు దానికోసం పరుగులు తీస్తాడా? తీయడు. ఎందుకు తీయడు? దాని విలువ అతనికి అర్థం కాదు, అది ఇచ్చినా ఏం చేసుకోవాలో కూడా అతనికి తెలీదు, దానికోసం ఏవి చేయడు, దానికోసం టెన్షన్ పడ్డు, దాని గురించి ఆలోచించడు, అది సాధించాలని తపన పడడు, తాపత్రయపడ్డు. అది పిల్లాడికి పెద్దాడికి ఉన్న తేడా. అందుకే పౌలు భక్తుడు కూడా అంటాడు, నేను పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానేశాను అంటాడు. అంటే మనం కూడా పిల్లవాడి చేష్టలు ఒకప్పుడు చేసిన వాళ్ళమే, ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి పిల్లవాడి చేష్టలు ఏం చేసాం? మానేశాం. సో కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోండి, పిల్లల ఆస్తి వేరు, పెద్దల ఆస్తి వేరు. భౌతిక సంబంధుల ఆస్తి వేరు, అనగా శరీర సంబంధుల ఆస్తి వేరు, ఆత్మ సంబంధుల ఆస్తి వేరు. ఆత్మ సంబంధుల ఆస్తి ఎవరూ దోచుకోలేనిది, ఎవరూ తీసివేయలేనిది, ఎవరూ వాళ్ళ నుండి వేరు చేయలేనిది, దేవుడు కూడా తన లోకానికి అనుమతించేది. ఇత్యాది లక్షణాలు ఏ హృదయంలో అయితే ఫలిస్తూ ఉంటాయో వాళ్ళ మీద దేవుని అదృశ్య హస్తం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కనిపించని దేవుని అదృశ్య హస్తం వాళ్ళ మీద, వాళ్ళ తలల మీద కాపాడుతూ ప్రొటెక్టివ్గా ఉంటుంది. అందుకే బలిష్టమైన ఆయన రెక్కల క్రింద ఏం కలిగి ఉండండి? అదేంటది? పేతురు పత్రికలో చెప్పాడు కదా, బలిష్టమైన ఆయన రెక్కల క్రింద కుళ్ళుబుద్దుతో ఉండండి. ఉందా అలాగని? ఒకవేళ ఉందనుకుందాం, సరదాగా అలా రాద్దాం, పేతురు పత్రికకి వెళ్దాం ఒకసారి. 5వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చెయ్యి క్రింద, చెయ్యి అనే కదా మాట్లాడుకున్నాం ఇప్పటివరకు. అదృశ్య హస్తం మన మీద ఉంటుంది అని మాట్లాడుకున్నాం కదా. కనిపించని దేవుడి హస్తం ఎక్కడ ఉంటుందట? నీ తల మీద ఉంటుందట, నీ తల మీద. అప్పుడప్పుడు చాలామంది, సార్ కొంచెం తల మీద చేసి ప్రార్థన చేయండి సార్ అంటారంటే, ప్రార్థన చేసేటప్పుడు డైరెక్ట్ తలలోకి వచ్చేయాలి దీవెనని. పైన మామూలుగా ఇలా చేయబెడితే టచ్ అవ్వకపోతే పవర్ జనరేట్ అవ్వదు అనుకుంటారో ఏమో. తలకి టచ్ అవ్వకపోతే దైవజనుడి చెయ్యి పవర్ జనరేట్ అవ్వదు అనుకునే ఏమో. అలా కాదు సార్, కొంచెం టచ్ చేయండి, తల మీద చేయి పెట్టే ప్రార్థన చేయండి అంటుంటారు కొంతమంది. సరే, ఇప్పుడు దైవజనుడి చెయ్యి గొప్పదా, దేవుడి చెయ్యి గొప్పదా? ఎవరి చెయ్యి ఎక్కువ గొప్పది? దేవుని చెయ్యి గొప్పది, అది ఉన్నతమైనది, అది కనిపించదు. అందుకే అదృశ్య హస్తం అన్నాను. ఈ అదృశ్య హస్తం అట, దేవుని చెయ్యి, ఈ అదృశ్య హస్తం ఏం చేస్తుందట? ఆ కింద ఉంటేనట, ఆ కింద అదృశ్య హస్తం కింద ఉంటేనట తగిన సమయమందు మిమ్మల్ని ఏం చేస్తాడట? ఆయన హెచ్చిస్తాడట. అందరూ హెచ్చింపబడాలని కోరుకుంటున్నారు. ఇక్కడ నేను ఇలాగే ఉండిపోవాలని ఎవరైనా అనుకుంటున్నారా? ఈ స్థితిలోనే ఉండిపోవాలనుకుంటున్నాను ఎవరైనా అనుకుంటున్నారా? ఎవరు అనుకోరు. అటు భౌతికంగా అంటే ఫిజికల్గాను స్పిరిచువల్గాను కూడా మనం ఏం కోరుకుంటాం చెప్పండి? డెవలప్ అవ్వాలని కోరుకుంటాం. ఏమ రైట్? అవునా కదా? ఇలాగే ఉండిపోవాలి, ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు మా బతుకులు ఇలాగే ఉండిపోవాలి, మా కుటుంబాలు ఇలాగే ఉండిపోవాలి, మా జీవితాలు ఇలాగే ఉండిపోవాలని ఎవ్వరూ అనుకోరు. ఎవ్వరూ అనుకోరు. అందరూ దేవుని సన్నిధికి ఏవేవో కోరికలతో వస్తారు. వాళ్ళకి ఏవో ఆశలు ఉంటాయి. కొంతమందికి మంచివి ఉంటాయి, కొంతమందికి చెడ్డవి ఉంటాయి. చెడ్డవి నెరవేరవు, మంచివి నెరవేరుతాయి. అవి దేవుని చిత్తానుసారం అయితే నెరవేరుతాయి. సో అలాంటి దృష్టితో దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. ప్రభువా, మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మమ్మల్ని దీవిస్తున్నావు, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీరు చెప్పండి, ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటల ప్రకారంగా దేవుని దీవెన, ఆయన చెయ్యి క్రింద మనం ఉండడం, ఆ చెయ్యి క్రింద మనం నిలబడటం, దానివల్ల మనకు కలిగేటువంటి ఆ దీవెన, అదృశ్య హస్తం మన మీద ఉండడం వల్ల మనకు కలిగే దీవెన క్రింద ఒక లక్షణం వ్రాయబడింది. ఆ లక్షణం పేరేంటి ఇక్కడ? దీన మనస్సు. ఇప్పుడు మనం దీన్ని చిన్నగా
మనకు అనుకూలంగా అర్థమయ్యే విధంగా చిన్న చేంజ్తో మాట్లాడుకుందాం. అదేంటంటే, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద అసూయ బుద్ధి కలిగి ఉండండి. చెప్పండి. తగిన కాలం ముందు మిమ్మల్ని తొక్కువేయనట్లు అని మార్చాలి మరి అక్కడ. అంతే కదా మరి. ఇప్పుడు తగిన కాలం ముందు హెచ్చించినట్లు అని పెట్టడానికి సూట్ అవుతుంది అక్కడ? అవుతుందా? అవదు. మరి ఏం రాయాలి అక్కడ? తగిన కాలం ముందు ఆయన మిమ్మల్ని తొక్కివేయనట్లు ఏమై ఉండండి? ఆయన బలిష్టమైన చేతి క్రింద కుళ్ళు బుద్ధితో ఉండండి, అసూయ బుద్ధితో ఉండండి, నీచమైన బుద్ధితో ఉండండి, చండాలపు ఆలోచన విధానంతో ఉండండి, దుష్ట హృదయంతో ఉండండి, దరిద్రపు హృదయంతో ఉండండి, దరిద్రపు భావజాలంతో ఉండండి. తగిన కాలం ముందు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? తొక్కేస్తాడు. మీరు ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి. లైఫ్ ఎక్కడ ఎలా తిరిగినా, ఎన్ని పల్టీలు కొట్టినా, ఎన్ని రౌండ్లు కొట్టినా, ఎంత ఎంజాయ్ చేసినా, ఎంత ఎదిగిపోయిన అనుకున్నా, తిరిగి ఎక్కడ ఆగాలి వెళ్ళి? చెప్పండి, మీరు చెప్పండి. ఆయన దగ్గర ఆగాల? మనకు తెలిసిన రౌడీ షీటర్ల చరిత్ర తెలుసు కదా. చచ్చిపోయిన వాళ్ళు చాలామంది గన్నలతో కాల్చేశారు హైదరాబాద్లో. పేర్లు ఎందుకులేండి, మళ్ళీ వాళ్ళ అమ్మాయిలు మనకు పడి ఎడుతారు. చాలామంది రౌడీ షీటర్లు, గోండగాళ్ళు చంపేశారా లేదా వాళ్ళని? 4-5 మనకు తెలిసిన ఈ 10-15 సంవత్సరాల్లో 4-5 గోండాగాళ్ళని లేపేశారు. తెలంగాణలో కానివ్వండి, రాయలసీమలో కానివ్వండి, పేరెన్నిక కన్నా గోండాగాళ్ళు. టీవీ 9లో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు ఒకడు గోండా అయితే. సో అలాంటి గోండాగాళ్ళు అందరూ కూడా జనాల్ని భయపెట్టి, కబ్జాలు చేసి, స్థలాల్లో బోర్డులు పాతేసి, బాగా సంపాదించేసి, ఆ రాజకీయ నాయకుల్ని, వ్యాపారవేత్తల్ని, వాళ్ళని వీళ్ళని బెదిరించి, వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి, కోట్లు కూడబెట్టేసి ఏమయ్యారు చెప్పండి? చావు దగ్గర ఆగారా? ఆగలేదా? లేదా కూడబెట్టిందంతా పట్టుకుని చావుని స్కిప్ చేశారా? స్కిప్. అప్పుడప్పుడు చూడండి ఫోన్లో స్కిప్ అనే ఆప్షన్ వస్తుంది. స్కిప్ యాడ్. యూట్యూబ్లో అయితే స్కిప్ యాడ్. అలా కొన్ని అప్లికేషన్స్లో అయితే స్కిప్ చేస్తారా? అలాగే టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు మీకు నచ్చంది స్కిప్ చేస్తారా అని అడుగుతాడు కదా. ఇప్పుడు విమానానికి టికెట్లు మనం ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుంటున్నాం అనుకోండి. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు నీకు ఫుడ్గా మీల్స్ కావాలా వద్దా? స్కిప్ ఆప్షన్ ఉంటుంది. కావాలంటే యాడ్ చేసుకో, వద్దనుకుంటే స్కిప్ చేసుకో. సీటు కొనుక్కుంటావా? నేను ఏ సీట్ ఇస్తే ఆ సీట్లో కూర్చుంటావా? కూర్చున్నా అదే ప్రయాణం కాబట్టి నేను కొనుక్కోను, నువ్వు ఏ సీట్ ఇస్తే ఆ సీట్ నాకు తగలే అంటాడు నాగలటుడు అయితే. అంతే కదా. ఏదో సీట్లో కూర్చుంటాను, ఏదైనా ఆ విమానంలోనే కదా ఉంటాను. నువ్వు కొనుక్కోమంటే 500 1000 చెప్పి ఎక్కడో ముందు సీట్ ఇస్తానంటావు. దానివల్ల నాకు ఒరిగేది ఏముండదు. ఈ 40 నిమిషాలకి 50 నిమిషాలకి మళ్ళీ నీకు ఒక 1000 రూపాయలు అదనంగా తగలేసేది ఏముందలే అని చెప్పి ఏం కొడతాం? స్కిప్ కొడుతుంటాం. అవునా? ఇప్పుడు ఈ స్కిప్ చేసే ఆప్షను చావు దగ్గర ఉందమ్మా మీకు? చెప్పాలి. స్కిప్ డెత్. స్కిప్ యాడ్ కాదు, స్కిప్ డెత్. అవుతుందా? అవదు కదా. ఇప్పుడు ఈ రౌడీ షీటర్లు అందరూ స్కిప్ చేయలేక ఎక్కడికి వెళ్ళాలి? స్కిప్ చేసే అవకాశం లేక డెత్లో స్లిప్ అవ్వాలి. అర్థమైందా? స్లిప్ అయ్యి అందులో పడిపోవాలి తప్ప స్కిప్ అయ్యి దాటిపోయే అవకాశం ఉండదు. స్కిప్పింగ్ అంటే మీకు తెలుసు కదా, గెంతటం అని, అంటే ఇక్కడ నుంచి అక్కడికి దిగుకేయని, దాటేమని. సో కాబట్టి ఇంక ఈ స్కిప్ అనేది అందులో లేదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చచ్చి ఎక్కడ ఆగాలి చెప్పండి? దేవుడి దగ్గర ఆగాలి. ఎండింగ్ పాయింట్ అది. టోల్గేట్. టోల్గేట్ కూడా అనకూడదేమో, దాన్ని ఏమనాలి? ఎండింగ్ గేట్ కదా. సో ఆ ఎండింగ్ గేట్ దగ్గర ఆగి అక్కడ చెక్ చేస్తారు. ఎరా నాయన వచ్చాను బాబయ్య, ఇదేనండి, ఇంకేమైనా రూట్ ఉందా అండి? ఇంకే రూట్ ఉండదు నాయన, ఇక్కడే ఆగాలి ఎవడైనా సరే. అంటే ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడే ఆగాలండి, ఎవడైనా ఇక్కడే ఆగాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే ఆగాలండి, ఇక్కడే ఆగాలి. రౌడీ షీటర్లు కూడా ఇక్కడే ఆగాలండి, ఇక్కడే ఆగాలి. సామాన్యులండి అందరూ ఇక్కడే ఆగాలి. అందరికీ ఒకటే గేటా అండి? ఇండియా గేట్ లాగా, హెవెన్లీ గేట్. అందరికీ ఒకటే గేటా? ఒకటే గేటు. చచ్చినట్టు ఇక్కడే ఆగాలి నువ్వు. సరే ఆగాం. అప్పుడు చూస్తాడు, నా బలిష్టమైన రెక్కల క్రింద ఏ బుద్ధి కలిగి ఉన్నావు? దుర్బుద్ధా? ఈ దరిద్రాలన్నీ మీదేసుకుని బతికావా? చూడండి, కొంతమందికి వాడు ఎలా ఉన్నాడు అనేది పక్కన పెడితే ఎదుటివాడిని చూసి బాగా సూయిపడుతుంటాడు. మనకి ఇది ఉంది కదా, చాలు హ్యాపీగా బతుకుతున్నాం, సంతోషం అనుకోడు. వాడు బండి కొనేసుకున్నాడు, లోపల పురుగులా తొలిచేస్తుంటుంది. వాడు ఇల్లు కట్టేసుకుంటున్నాడు, వాడు ఎదిగిపోతున్నాడు, వాడు అందరిలో గొప్పడైపోతున్నాడు. అమ్మో వాడికి దీవెన వచ్చేసింది, వాడికి ఆశీర్వాదం వచ్చేసింది, వాడికి ప్రమోషన్ వచ్చేసిందట, వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం వచ్చేసిందట, వాళ్ళ అబ్బాయికి పెళ్లి కుదిరిపోయిందట.
సో ఇవన్నీ తలుచుకుని వీళ్ళు లోపల ఏమైపోతుంటారు? గింజన్నం ఉడికినట్టు కొత్త ఉడికిపోతుంటారు వీళ్ళు. సో దానివల్ల అవతల వాళ్ళకి ఏమైనా నష్టం ఉందా? మీరు బాగా ఆలోచించండి. ఈ దుర్బుద్ధి వల్ల అవతల వాళ్ళకి ఏమైనా నష్టం ఉందా? లేదు. ఈ దుర్బుద్ధి లోపల పెరిగిపోయి వాళ్ళని అవమానించాలని చూస్తారు. మీ అందరికీ గతంలో కూడా చెప్పాను. అబ్రహాం లింకన్ అని అమెరికా ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన గురించి చాలా స్టోరీస్ ఉంటాయి, పిల్లలకు కూడా నేర్పిస్తుంటారు. సమాజాన్ని చాలా ప్రభావితం చేసిన వ్యక్తి అని. ఈ అబ్రహాం లింకన్ అనే ఆయన ఒక సభలో ప్రసంగించడానికి వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన లేచి నిలబడి అన్నాడట, ఏ అబ్రహాం లింకన్, మీ నాన్న నా చెప్పులు తయారు చేసేవాడు, నీకు తెలుసా అన్నాడట. మీ నాన్న మా ఫ్యామిలీ మొత్తానికి ఏం చేసేవాడు? చెప్పులు తయారు చేసేవాడు, నీకు తెలుసా అన్నాడట. అప్పుడు ఈయనేమో ప్రెసిడెంట్ హోదాలో పైకెక్కుతున్నప్పుడు మీ నాన్న మా కుటుంబానికి చెప్పులు తయారు చేసేవాడని ఎందుకు అనాల్సి వచ్చింది? ఇతరగాడు కుళ్ళు, అసూయ. అంటే మాకు చెప్పులు తయారు చేసినోడు కొడుకు ఏమైపోయాడు? ప్రెసిడెంట్ అయిపోయాడు. అది ఏడుపు. ఇప్పుడు అంతకుమించి ఏ ఏడుపు లేదు. ఆ ఏడుపు తట్టుకోలేక అసూయతో కుళ్ళుబుద్దుతో ఏమంటున్నాడంటే, ఇదిగో మీ నాన్న మాకు మా ఫ్యామిలీ మొత్తానికి షూ తయారు చేసి ఇచ్చేవాడు, చెప్పులు తయారు చేసి ఇచ్చేవాడు అని చెప్తే, ఇప్పుడు అదే అబ్రహాం లింకన్ పైకెక్కి అన్నాడట, మా నాన్నగారు చాలా గొప్పోడండి, ఇంత విలువైన సమయంలో నేను ప్రెసిడెంట్గా ఈ వేదిక మీద నిలబడేటువంటి శుభతరుణంలో అంతటి గొప్ప మహానుభావుని మాకు గుర్తు చేసినందుకు మీకు నా నిండు ధన్యవాదాలు సార్. ఎందుకంటే మా నాన్న తయారు చేసిన చెప్పు ఎప్పుడూ కంప్లైంట్ తెచ్చుకోలేదు. అంత పర్ఫెక్ట్ షూ మేకర్ మా డాడీ. అలాంటి పర్ఫెక్ట్ షూ మేకర్ కడుపును పుట్టాను నేను. ఎప్పుడు ఆయన చెప్పుల వల్ల ఎవరికి ఇబ్బంది కలగలేదు. మా నాన్నగారి చెప్పు ఎవరిని ఎప్పుడు కరవలేదు అన్నాడట. మా నాన్నగారు తయారు చేసిన చెప్పు ఎప్పుడు ఎవరిని కరవలేదు. అంత అద్భుతమైన షూ మేకర్ మా డాడీ. కొలతలు తీసుకుని కరెక్ట్గా చెప్పు తయారు చేసి ఇచ్చేవాడు. అలాంటి గొప్పోడిని ఇప్పుడు నాకు గుర్తు చేసినందుకు మీకు నా ధన్యవాదాలు సార్ అన్నాడట. ఇప్పుడు ఏమైంది? పుండు మీద కారం చల్లినట్టు, నిప్పుల మీద కూర్చోబెట్టినట్టు అతగాడికి లోపల కడుపు మంట మొదలైపోయింది అనమాట. ఎందుకు? అవమానించాలని వచ్చాడు, కానీ తిరిగి ఏమైపోయింది? ఇతనే అవమానపడ్డాడు. పొగడాల్సిన పరిస్థితి వచ్చింది. అందరిలోనూ ఆయన చప్పట్లు కొట్టించుకున్నాడు, ఇతగాడు మాత్రం హేళన పాలయ్యాడు. అలాంటి దుస్థితి కొని తెచ్చుకున్నాడు. అందుకే ఎప్పుడు కూడా లోపల ఉండే దుర్బుద్ధి, లోపల పెంచుకునే అసూయ, లోపల పెంచుకునే కుళ్ళు బుద్ధి, లోపల పెంచుకునే వక్ర బుద్ధి, ఈ చెడ్డ బుద్ధి ఎప్పటికీ మీకు దండయిదది. నిజం. అది మీకు ఐశ్వర్యంగా దరిద్రం. అది ఉన్నది పోతుంది దానివల్ల, ఉన్న విలువ పోతుంది దానివల్ల. అందుకే ప్రభు చూడండి ఎంత మంచి గొప్ప నాయకుడు అంటే మనందరికీ. పైన చెక్తావా డాడీ, లోపల చెక్తావా అంటే ప్రభు అంటున్నాడు, నాయన పైన చెక్తే స్థిరంగా ఉండదు నాయన, అది ఇసుకలో గూళ్ళు కట్టుకున్నట్టే బీచ్ దగ్గర ఆలోచి కొట్టినప్పుడు అదంతా లోపలికి లాక్కుని వెళ్ళిపోద్ది నాయన, నువ్వు కట్టిన కట్టడం నిలబడదు. అదే నేను చేసే పని ఏంటంటే లోపల చెక్తాను. లోపల నువ్వు చెక్కబడటం వల్ల, లోపల నువ్వు ఆశీర్వదింపబడటం వల్ల, అంతరంగ పురుషుడి యందు నువ్వు శక్తి కలిగి నిలబడడం వల్ల నీకు అన్ని దీవెనలే, నీకు అన్ని ఆశీర్వాదాలే. అప్పుడు లోపల బాగుంటావు, ఆటోమేటిక్గా బయట బాగుంటావు. అర్థమైందా? లోపల బాగుంటావు, ఆటోమేటిక్గా ఏమవుతావు? బయట కూడా బాగుంటావు. అంటే బయట బాగుండడం ముఖ్యం అనుకుంటుంది ప్రపంచం, కానీ దేవుడు అంటున్నాడు లోపల బాగుండాలి. ఇప్పుడు చూడండి, అవమానాన్ని పూదండగా మార్చుకున్నాడు ఇక్కడ అబ్రహాం లింకన్ అనే ఆయన. ఇలా అవమానాన్ని పూదండలుగా మార్చుకున్న వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. అసలు ఈ అవమానం అనేది ఎందుకు వస్తుంది మనకంటే, అవతలోడు దరిద్రుడైతే వస్తుంది మనకి. అవతలోడు మంచోడైతే మనల్ని ఎందుకు అవమానిస్తాడు చెప్పండి? అలాగే మీరు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టేసుకోండి, మనం దరిద్రులం అయితేనే అవతలను కూడా ఏం చేస్తాం? మనం కూడా అవమానిస్తాం. అసూయతో, అక్కసుతో, నిష్కారణంగా, అకారణంగా మాట్లాడుతుంటారు కొంతమంది. అకారణ ద్వేషాన్ని వెళ్ళగొక్కుతుంటారు. అకారణ ద్వేషం. వాళ్ళు ఎందుకంత ద్వేషాన్ని వెళ్ళగొక్కుతున్నారో కూడా మనకు అర్థం కాదు. ఎందుకంత కుళ్ళుతో, అసూయతో రగిలిపోతున్నారో కూడా మనకి అర్థం కాదు. నీచమైన స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది, చూడలేక ఏడుస్తుంటారు. అందుకనేమో మరి వ్యాన్లోళ్ళు, లారీలోళ్ళు నన్ను చూసి ఆడవకని రాయించుకుంటుంటారు. రాయించుకుంటారు, చూసారు ఎప్పుడైనా? నన్ను చూసి ఆడవకి, మొన్న ఎవడో రాయించుకుంటూ చూశాను, అప్పు చేసి కొన్నాను రోయ్, నన్ను చూసి ఆడవక రోయ్ అని రాశాడు. అంటే ఏం చేశారట? అప్పు చేసి కొన్నాడు అంటే డబ్బులుండి కొన్నాను అనుకుని ఎడుతావేమో నాకు పడి, నెల నెల ఈఎంఐలు కడుతున్నాను రా నాయన, డబ్బులుండి కొనలేదు, అప్పు చేసి కొనుక్కున్నాను నాకు పడి ఏడకరా బాబు అని రాయించుకున్నారంటే వీళ్ళు చెప్పకనే చెప్తున్నారు మా చుట్టూ ఏడ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని. అవునా కదా? సో ఈ ఏడుపు కొట్టే స్వభావాలన్నీ కూడా దరిద్రులు. వాళ్ళలో ఐశ్వర్యం లేదు, ఆస్తి లేదు. ఒక మాట మీకు చెప్తాను,
నువ్వు ఎంత ఏడ్చినా నీ పక్కడు నువ్వు కాలేవు. వాడెంత ఏడ్చినా వాడు నువ్వు కాలేడు. నువ్వే, అతడే, నువ్వే, ఆమె. ఎవరు వారే. మీ షూలో వాళ్ళు కాలు పెట్టలేరు, వాళ్ళ షూలో మీరు కాలు పెట్టలేరు. మీ చొక్క వాడు దొడుక్కోలేడు, వాడి చొక్క మీరు దొడుక్కోలేరు. వాళ్ళ ఇంట్లో నువ్వు ఉండలేవు, నీ ఇంట్లో వాడు ఉండలేడు. వాడు తినేది నువ్వు తినలేవు, నువ్వు తినేది వాడు తినలేడు. వాడు పీల్చే గాలి వాడిదే, నువ్వు పీల్చే గాలి నీదే. ఎవరు బ్రతుకు వాళ్ళదే. మీ అమ్మ కడుపులో అతను లేడు, వాళ్ళ అమ్మ కడుపులో నువ్వు లేవు. నీ పుట్టుక నీదే, అతని పుట్టుక అతనిదే. గట్టిగా మాట్లాడితే నీ చావు నీదే, అతని చావు అతనిదే. ఎందుకంటే ఒకరికి పడి ఒకరు ఏడవడం ఏమైనా ఉపయోగం ఉందా? ఒకరికి పడి ఒకరు ఏడవడం వల్ల ఏ ఉపయోగం లేదు. కానీ ఒకరికొకరు సహకరించుకోవటం వల్ల ఇంకా చాలా వరకు ఏముంటుంది? ఉపయోగం ఉంటుంది. ఒకరినొకరు అభినందించుకోవడం వల్ల కూడా చాలా వరకు ఏముంటుంది? ఉపయోగం ఉంటుంది. ఒకటి బడి ఏడిస్తే నీకు ఏ ఉపయోగం ఉండదు. ఇది అర్థం అవ్వాలి మనిషికి, ఇది అర్థం అవ్వాలి. ఇది అర్థం కావట్లా. ఈ లోపలుండే ఆ ఆధ్యాత్మిక లక్షణాలని మనం సంపాదించుకోవాలి చచ్చే లోపు. కానీ రోజు రోజుకి ఏం పోగేసుకుంటున్నాం చెప్పండి? ఏం పోగేసుకుంటున్నాం? చెత్త. ఇప్పుడు దేవుడు కానీ ఆయనకు అవకాశం ఉండి డైరెక్ట్ సంఘాల్లో దిగిపోయి హృదయాలకున్న జిప్పులు ఓపెన్ చేసి బయటికి తీసి ఎవరెవరు ఏమేమి సంపాదించుకున్నారో బయట తీసి పెడుతుంటే కనుక, ఇదిగో దరిద్రాలు, ఇదిగో చండాలాలు, ఇదిగో అసూయ, ఇదిగో అహంకారం, ఇదిగో దుష్టబుద్ధి, ఇదిగో దుర్మార్గపు స్వభావం, ఇదిగో జారత్వం, ఇదిగో చెడుతనం, ఇదిగో కృత్రిమం, ఇదిగో కామవికారం, ఇదిగో వ్యభిచారం, ఇదిగో దొంగతనం, నరహత్య. అమ్మో, మనకే ఆయాసం వస్తుంది అని చెప్పడానికి. ఎన్ని సోకిసులు పెట్టేశాడు అనుకోండి. ప్రభువా ఇవన్నీ ఎందులో నుంచి తీసావు ప్రభువా? ఎంత ఉంది ఇక్కడ గత్తరగా గడ్డిలాగా, ఎక్కడుంది తీసావు ప్రభు ఏంటంటే ఆయన అంటాడు, అరే నాయన నీ హృదయంలో ఉన్న ఆస్తిరా నాయన ఇదంతా, ఎంత పోగేసుకున్నానా ప్రభు ఇంత తక్కువ టైంలో, ఎంత చిన్న వయసులో ఎంత బాధ్యతాయుతంగా పోగేసుకున్నావురా నాయన, ఎంత భారం మీద వేసుకున్నావు. జిప్ ఓపెన్ చేస్తే నీ హృదయం అనే తలుపుకు ఓపెన్ చేసి తీస్తే ఎంత చెత్త సోకిసులు పెట్టేసుకున్నావురా నాయన. మరి ప్రభువా అక్కడికి రావడానికి ఏమి లేవా అంటే, ఖాళీగా ఉందిరా నాయన సోకీస్ అంతా. ఎలా ఉంది? ఖాళీగా ఉందిరా నాయన. ఇటుపక్క ఏమి సంపాదించుకోలేదు నువ్వు, ఇటుపక్క నువ్వు పోగేసుకోవడానికి ఒకటి కూడా లేదు. ఓపెన్ చేస్తే ఇందులో ఏం దొరకలేదు. అప్పుడప్పుడు చేపలు పట్టేవాళ్ళు కాలువ దగ్గరికి వెళ్ళి వలేస్తుంటారు పాపం. ఆశగా వలేస్తారు. ఏవో వస్తాయి, నత్తలు, గడ్డి, కొమ్మలు, చెత్త చెదారం, ప్లాస్టిక్ కవర్లో పాత కొట్టుకొచ్చిన చెప్పులు, ఇవన్నీ పడిపోతాయి వల్ల నిండా. చక్కగా ఏదో పడిపోయింది అబ్బాయా అని వల్ల లాగేసుకుంటాడు. అందంగా లాగేసుకుని మొత్తం అన్నీ దులుపుకొని పాపం అన్నీ సర్దుకొని చూసిన తర్వాత ఏం ఉండకుండా ఈ చెత్త అంతా ఉండి ఒక్క చేపపిల్ల కూడా లేదనుకోండి, వలేసినోడికి మనసు ఎలా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుందో. ఎప్పుడు వలేసినా ఏ వస్తున్నాయి అనుకోండి, ఏమనుకుంటాడు? ఈరోజు ఇంటికి పోదాం, వేళ విశేషం బాగాలేదు అనుకుని బొట్టేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అలాగే దేవుడు కూడా మన హృదయాన్ని ఓపెన్ చేస్తే ఐశ్వర్యం కనబడాలి, ఆయనకి ఆస్తి కనబడాలి, మంచి కనబడాలి. భలే సంపాదించుకున్నాడు రా పిల్లాడు, భలే సంపాదించుకుంది నా కుమార్తె అనుకోవాలి. కానీ ఇంత దరిద్రాన్ని పోగేసుకుని వచ్చిందే డబ్బా అనుకోకూడదు. ఆయన ఇంత చండాలం అంతా పోగేసుకు తిరుగుతుంది ఏంటి అనుకోకూడదు. కానీ అలా పోగేసి తిరిగేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు క్రైస్తవ సమాజంలో. సంఘాలు నిండా అలాంటి వాళ్ళు పేరుకుపోయి ఉంటున్నారు. ఏం చేయాలో అర్థం కాదు. ఈ చెత్త అంతటిని ఆయనే కాల్చాలి, మనం కాల్చలేము. ఎందుకంటే మనం గోధుమలను కూడా పెరికేస్తామట గురుగులను తీసేటప్పుడు. ఎందుకంటే గురుగులేవో గోధుమలేవో మనకి తెలియవు. లాస్ట్లో ఒక రోజు వస్తుంది, ఆ రోజు గోధుమలు గురుగులు ఆయన వేరు చేస్తాడు. అంతవరకు రెంటిని కలిపి ఎతకనివ్వండి. మరి ఏం చేస్తావు? రెండు కలిపి ఎతకనివ్వండి. ఇక్కడ దరిద్రాలు ఉంటాయి, మంచి వాళ్ళు ఉంటారు, ఇక్కడ పనికిమాలోళ్ళు ఉంటారు, పనికొచ్చే వాళ్ళు ఉంటారు, ఇక్కడ మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, చాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, కుళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు, మంచి బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు. ఉండనివ్వండి అలాగా, రెండు కలిపి ఎదగనివ్వండి. ఎందుకంటే దీన్ని పీకేసేప్పుడు దాన్ని పీకేస్తాం, దాన్ని పీకాలనుకుని దీన్ని పీకేస్తాం, మనకు తెలీదు. రెండు చూడడానికి ఎలాగుంటాయి? ఒకలాగా ఉంటాయట. అందుకే ప్రభు అన్నారు, నాయన తొందరపడకండి, దేవదూతలు వస్తున్నారు, కోతకాలం రాబోతుంది. కోతకాలం వచ్చినప్పుడు ప్రభువా నేను నీ సంఘమే కదా ప్రభువా అన్నా కూడా నువ్వు గురువు అయితే ఆయన సంఘానికి చెందినవాడవు కావు, తీసి అవతల పడేస్తాడు. అందుకే ఇప్పుడే బుద్ధి తెచ్చుకోండి. ఈ సమయంలో మనకి ఏది అవసరం అదే సంపాదించుకోండి. అక్కలేని దరిద్రాలన్నీ పోగేసి పెట్టుకోకండి, ఉపయోగం ఉండవు మనకి. అర్థమైందా? మనం వాటిని వద్దనుకున్నాం, వాటి కోసం అయితే ఇక్కడికి రావాల్సిన పని లేదు. మీరు మళ్ళీ చెప్తున్నాను నేను, ఆ చెత్త పోగేసుకోవడానికి అయితే ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం మీకు లేదు. మీరు రాకండి, అలా అయితే వేస్ట్ కూడా.
మళ్ళీ చెప్తున్నా, మాకు కుర్చీ ఖాళీగా ఉంటుంది, లేదా 10 కుర్చీలు ఖాళీగా ఉంటాయి, మీరు ఆగిపోతే మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. అర్థమైందా? లేదంటే మేము చెత్త పోగేసుకోవడానికి వస్తామండి, ఇక్కడ కూర్చుంటామండి, చెత్త పోగేసుకుని వెళ్ళిపోతామండి అంటే వద్దు నాయన, మీకు నమస్కారం, మీరు రాకండి. అందరిలాగా యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా లోపలికి రొమ్ము అని పిలిచే సంఘం కాదు ఇది. అర్థమైందా? అది మన గాంధీ కూడా మనకు అంటించేస్తారు వాళ్ళు. ఇక్కడ అలా ఉండవు. నువ్వు ఆయన ఆస్తిని సంపాదించుకునే ఉద్దేశం ఉంటేనే ఇక్కడికి రా, లేకపోతే రాకు. ఆయన ఆస్తిని నా హృదయంలో పెట్టుకుంటానంటేనే ఇక్కడ ఉండు, లేకపోతే వెళ్ళిపో. ఉండొద్దు అసలు. ఇక్కడ నీకు పని లేదు, ఇక్కడ అస్సలు పని లేదు. ఎందుకంటే నువ్వు దారి తప్పి రాంగ్ అడ్రస్కి వచ్చేసావన్నమాట. అర్థమైందా? పాలు అమ్ముకునేవాడు ఎక్కడికి వెళ్ళాలి? ఇల్లులు ఉన్న చోటుకి వెళ్ళాలి. శ్మశానంలోకి వెళ్ళి పాలు అన్నాడు అనుకో, ఏమైనా ఉపయోగం ఉందా? పొద్దునుంచి సాయంత్రం దాకా తిరిగినా 1 లీటర్ పాలు కూడా ఎవడో కొండు. ఎందుకంటే అది ఏంటది? శ్మశానం. అక్కడ ఎవరు పాలు కొనరు నీ దగ్గర, అక్కడ ఎవరు ఉండరు నీ దగ్గర పాలు కొనడానికి. నువ్వు నిజంగా పాలు అమ్ముకునే ఉద్దేశం ఉంటే ఎక్కడికి వెళ్ళాలి? ప్రజల మధ్యలోకి వెళ్ళు, చంటి పిల్లలు ఉన్న దగ్గరికి వెళ్ళు. బాబు, నాణ్యమైన పాలు ఉన్నాయి మా దగ్గర, స్వచ్ఛమైన కల్తీ లేని పాలు ఉన్నాయంటే కొనుక్కుంటారు, తాగుతారు, అందరూ తాగుతారు. పాలు పెరుగు తోడు పెట్టుకుంటారు, చక్కగా మజ్జిగ చేసుకుని వెనప చేసుకుని తింటారు. అంతేగాని ఎక్కడికో అడవుల్లోకో శ్మశానంలోకో వెళ్ళి అది ఏమైనా బాగుందా? వేస్ట్ అది. దానివల్ల ఉపయోగం లేదు. మంచి ఎండాకాలంలో రగ్గులు అమ్ముతాం, రగ్గులు అని తిరుగుతాం. ఎవడైనా కొంటాడేటి? ఇక్కడ మంచి ఎండాకాలం ఒక్కపోసేస్తుంటుంది, చొక్కా వేసుకోవడానికి ఇబ్బందిగా ఉండి ఇప్పు కూర్చుంటుంటారు ఇసునికర్రలు వేసుకొని. అప్పుడు వెళ్ళి రగ్గులు కొనుక్కోండి, రగ్గులు చౌకిస్తామంటే ఎవడన్నా కొంటాడేటి? ఎందుకంటే అవసరం లేని కాలం అది. అప్పుడు వేసిన కర్రలు అమ్ముకో, కొనుక్కుంటారు పోనీ కదా. అలాగే రాంగ్ ప్లేస్లోకి వచ్చి నువ్వు కూర్చోకు. చెత్తంతా పోగేసుకుని ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఏం ఉపయోగం నీకు? ఏమైనా ఉపయోగం ఉందా? లేదు కదా. అందుకే ఇక్కడికి ఎందుకు రావాలి? మళ్ళీ చెప్పండి, ఎందుకు రావాలి ఇక్కడికి? ఆయన బలిష్టమైన రెక్కల క్రింద, అనగా చేతి క్రింద దీన మనస్సు అది ఉంటే నీకు తగ్గిన టైంలో నేను హెచ్చించేస్తాడట. ఒక టైం వస్తుంది, లేపేస్తాడు అంతే పైకి, అలా లేచిపోతావు పైకి. ఉదాహరణకి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 3:35. చెత్త లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. సామెతల గ్రంథం 3:35. త్వరగా సామెతల గ్రంథం 3వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. జ్ఞానులు ఘనత స్వతంత్రించుకుంటారట, బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు అన్నాడు. బుద్ధిహీనులు ఏమవుతారమ్మా? అవమాన భరితులు. అంటే అవమానాన్ని భరిస్తారు వాళ్ళు, ఎందుకంటే బుద్ధిహీనతలోనే ఉండిపోయారు చివరి వరకు, అందుకని అవమాన భరితులు అవుతారు. తర్వాత అదే సామెతల గ్రంథం 11:2. అదే సామెతల గ్రంథం 11:2. అహంకారము వెంబడి ఏమొస్తుందట? అవమానం వస్తుంది. వినయం గలవారి వద్ద ఏముందట? జ్ఞానం ఉంది. అహంకారం వెంబడి ఏమొస్తుందని చెప్తున్నాడు? అవమానం వస్తుంది. 13:5. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. నీతిమంతుడికి అబద్ధాలు ఆడడం అసహ్యం. కళ్ళ మాట అంటే అబద్ధాలు ఆడడం అసహ్యం. భక్తిహీనుడు నిందించుచు అవమానపరుస్తూ ఉంటాడట. ఈడెవడటీడు? భక్తిహీనుడు. ఈడు బుద్ధి ఏంటి? ఇంకా నిందించటాలు, అవమానపరచటాలు. ఈ భక్తిహీనుడు స్వభావమే అది, నిందించడం, అవమానపరచడం. అర్థమైందా? ఈ భక్తిహీనుడు ఆ భక్తిహీన స్వభావంతో, జ్ఞానం లేని, వివేకం లేని, మూర్ఖత స్వభావంతో దైవాశీర్వాదాలు దూరం చేసుకుంటాడు, దైవ దీవెనలు దూరం చేసుకుంటాడు. ఎందుకంటే లోపల అదే ఉంది. ఈడ ఆస్తి అదే. మీ ఆస్తి అదే అంటే ఇదే అన్నట్టు. ఇంకా ఏం సంపాదించావంటే ఇదే సంపాదించాను అన్నట్టు కదా. ఏముందట వీడి దగ్గర? నిందిస్తూ అవమానపరుస్తుంటాడు. వీడి పేరేం పేరు? భక్తిహీనుడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 20:30 ఒకసారి చూడండి. అలాంటి వాడు ఒకటి కనబడతాడు మనకి. పేరు గొప్ప, ఊరు దెబ్బ. సమూయేలు మొదటి గ్రంథం 20:30. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయము. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టుదాని కొడుక, నీకు సిగ్గు కలుగునట్లుగా నువ్వు యెష్షయి కుమారుడిని స్వీకరించిన సంగతి నాకు తెలుసు కదా. యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలం నీకైనా నీ రాజ్యానికైనా స్థిరత్వం కలగదు కదా. కాబట్టి నువ్వు వర్తమానం పంపి అతను నా దగ్గరికి రప్పించు. జాగ్రత్తగా వాడిని నా దగ్గర తీసుకొస్తే వాడిని ఏం చేద్దాం? నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పాను. చూడండి, సౌలు పరిపూర్ణంగా కుళ్ళు బుద్ధిని పోగేసుకున్నాడు, అసూయ బుద్ధిని పోగేసుకున్నాడు, నీచమైన బుద్ధిని పోగేసుకున్నాడు. ఈ బుద్ధి ఎంత దారుణమైనదంటే అతడు ఎదగడు, ఎదిగేవాడిని
ఎదగనివ్వడు. అతనికి తెలిసి ఎలాగో ఎదగనని. ఇప్పుడు నిన్ను తీసేస్తున్నానన్న సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. నువ్వు రాజుగా ఉండడానికి అర్హుడివి కాదు, నువ్వు పనికిమాలినోడివి, నువ్వు మా ప్రజల మీద రాజుగా ఉండే అర్హత కలిగినోడివి కావు, నిన్ను తీసేస్తున్నాను, నేను ఉంచను అని చెప్పాడు. ఇప్పుడు ఉంచనని దేవుడు చెప్పిన తర్వాత నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తే మాత్రం ఉంచుకోగలవు? ఇప్పుడు మనుషులు చెప్పారనుకో, దేవుడు కాపాడగలడు, దేవుడు అనుమతి ఇవ్వగలడు, దేవుడు రక్షించి నిన్ను నిలబెట్టగలడు. ఎందుకంటే శాసనం చేసింది మనుషులు కాబట్టి అవసరమైతే దేవుడు ఏం చేయగలడు? అందులో నుండి తప్పించగలడు. కానీ శాసనం చేసింది దేవుడైతే ఏ మనిషి తప్పించగలడు? బాగా ఆలోచించండి. శాసనం చేసింది మనిషి అయితే దేవుడు తప్పించగలడు, కానీ శాసనం చేసింది దేవుడైతే ఏ మనిషి తప్పించలేడు. ఇక్కడ సౌలును తీసేస్తానని శాసనం చేసింది ఎవరు? దేవుడు. అప్పుడు సౌలు దాన్ని ఏం చేయాలి? యాక్సెప్ట్ చేసి ఒబే అయ్యి, ప్రభువా ఇంకా అయితే అయిపోయింది, నేను ఇంక దిగిపోతున్నానని దిగిపోవాలి. అందంగా సింహాసనం దిగిపోయి దావీదుకి ఇచ్చేయాలి. బావయ్య నేను అర్హుణ్ణి కాదు, నేను చాలా బుద్ధిహీనుణ్ణి, తప్పుడు పని చేశాను, అందుకని దేవుడు నన్ను ఉద్యోగంలోంచి తీసేశాడు, కాబట్టి నేను బయటకు వెళ్ళిపోతున్నాను, ఇక మీద ఈ సింహాసనం నీదే, చక్కగా ప్రజలను పరిపాలించుకో, నేను కూడా నీ కిందే ఉంటాను, నన్ను కూడా పరిపాలించవయ్యా దేవుని సేవకుడా అని చెప్పి లోబడి దావీదుకి ఏమి ఇచ్చేయాలి? అధికారం ఇచ్చేసి తాను మౌనంగా కిందకు వచ్చేయాలి. కానీ ఏం చేశాడు? దేవుని ఆలోచనలకు భిన్నంగా పోరాడదామని ట్రై చేశాడు. ట్రై చేశాడు, కానీ అవదది. చాలామంది చూడండి, దేవునికి భిన్నంగా పోరాడాలని ట్రై చేస్తారు. అందుకంటాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నిజం, అవదది. నువ్వు ఎంత ట్రై చేయి, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం, అవదు. నువ్వు ఎంత ట్రై చేయి అవదు. ఇప్పుడు సముద్రం ముందుకెళ్ళి నిలబడి అలలు రాకుండా ఆపేద్దాం అని ఎవడైనా ట్రై చేస్తాడు అనుకోండి, మనకి ఎలా కనబడతాడు? చెప్పండి, ఎలా కనబడతాడు? ఓరు పిచ్చోడా, అలలు రాకుండా ఆపడానికి ఏం ఉపయోగం రా నీకు? నువ్వు ఆపగలవు అసలు? ఆపితే మాత్రం అది ఆగుతుందా? అది వస్తుంది. దాని లక్షణమే అలలు ఎగసి పడటం, దాని లక్షణం. నువ్వు దాని లక్షణాలకు విరుద్ధంగా వెళ్ళి దాన్ని ఆపేద్దాం అనుకుంటున్నానంటే నీ వల్ల అవ్వదు. ఇంకా నువ్వు ఒకవేళ సముద్రంలో అల్లైనా ఆపగలవేమో కానీ, నీకున్న ఏదైనా పెద్ద టెక్నాలజీ కనిపెట్టేసి నువ్వు ఆపగలవేమో కానీ దేవునికి విరుద్ధంగా నువ్వేమీ చేయలేవు. ఎందుకంటే ఆయన సుప్రీం పవర్, సార్వభౌముడు, సర్వాధికారి. ఆయనకు విరోధముగా ఏది జరిగినా అది నిలబడదు. ఆయన చిత్తమే సిద్ధిస్తుంది. ఆయన చిత్తం కాకపోతే నువ్వేం చేసినా పనులవ్వో, నువ్వు ఎంత ట్రై చేసినా పనులవ్వో. చూడండి, లోపల ఉన్న అవమానం, లోపలని కుళ్ళుబుద్ధి, లోపల దుష్టబుద్ధి ఎలాగైనా సరే దావీదుని చంపాలి, ఎలాగైనా సరే దావీదుని అలా చేయాలి. బూతులు, ఇంట్లో వాళ్ళని బూతులు తిడుతున్నాడు, బయట వాళ్ళని బూతులు తిడుతున్నాడు. చూడండి, చివరికి యోనాతాను అన్నాడట 32, అంతటి యోనాతాను అతడెందుకు మరణశిక్ష పొందాలి, అతడు ఏం చేశాడని సౌలును అడుగగా ఇంకా మాటలు లేవట. కొడుకుతోటి మాటలు లేవు. ఏమన్నాయి మరి? పోట్లే. మాటలు దాటిపోయి ఎక్కడ దాకా వెళ్ళింది? పోట్లు దాకపోయింది. ఏం చేశాడు? ఈటిసిరేసాడట కొడుకు మీదకి. ఇలాంటి పనికిమాల వాళ్ళు చాలామంది ఉంటారు చూడండి. అప్పుడప్పుడు మన ఇళ్లలో కూడా కనబడుతుంటారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏది పడితే అది ఇసిరెత్తుంటారు మన మీద. చూసారా? ఏమంటే వాళ్ళు మూర్ఖులు. వాళ్ళు అంటే వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళకి ఒక సెన్స్ ఉంటుంది. బలహీనల మీద ఇసురుతారు, బలవంతుల మీద అయితే వాళ్ళు ఇసురు 4 గుద్దెత్తారని తెలుసు వాళ్ళకు కూడా. ఎవరి మీద ఇసురుతారు? బలహీనలు. లోకువా అంటే ఇసురుతారు. ఈ లోకు కాదు అంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు ఆటోవాడు అడ్డొచ్చాడు అనుకోండి, ఎరా కళ్ళు మూసిపోయి తోలుతున్నావా, ఇంటి దగ్గర చెప్పొచ్చావా, ఇలా అంటుంటారు కొంతమంది. అదే ఏ సిఐ గారి జీపో అడ్డొచ్చింది అనుకోండి, ఎరా సిఐ కళ్ళు మూసుకు తోలుతున్నావా, ఇంటి దగ్గర చెప్పొచ్చు అంటాడేంటి? అంటే ఏమవుతుంది? అది రివర్స్ అయిపోద్ది. ఎందుకంటే ఆ తర్వాత ఈ రాడు బయటికి. ఏదో కేసు, ఖాళీగా ఉన్న కేసులు ఉంటాయి కదా, ఏమిటి ఎవడో దొరకడు పాపం, ఏ గంజా కేసు, ఏ దొంగతనం కేసు దొరకకుండా ఖాళీగా ఉంటుంది, పెండింగ్లు ఎత్తుకుతుంటారు. అరే ఈయన అందులో వాడైనా అంటాడు, దరిద్రం పోతుంది. ఈయన అందులో వాడేసి కేసు క్లోజ్ చేసేయండి అన్నాడు అనుకోండి, ఇంకా అందరూ ఏకమైపోయి అతని కింద 3 ఎస్ఐలు ఉంటారు. మొత్తం 3 ఎస్ఐలు సిఐ కలిపి అందరూ కలిసి వీడి మీద ఆ కేసు పడేసి క్లోజ్ చేసి పడేసారు అనుకోండి, సంతకం పెట్టేసి. ఆ తర్వాత వీడు ఏం చేయాలి? అందుకని వీడికి విషయం తెలుసు. అవసరమైతే 4 పీకుతారని తెలుసు, లేదంటే ఏదైనా పెండింగ్ కేసులు వీడి మీద పడేస్తారని తెలుసు. అందుకని ఏం చేస్తాడు? అక్కడ అడ్డు వచ్చినా వాళ్ళ తప్పు అయినా కూడా ఏం చేస్తాడు? సార్ పర్లేదు సార్, దాన్నే ఉంది సార్, నా మీద కాకపోతే ఎవరి మీద ఎక్కిస్తారు సార్, పర్లేదు సార్, మీ ఇష్టం సార్, ఎక్కించుకోండి సార్ అనేసి వెళ్ళిపోతాడు. అంటే సెన్స్ పని చేస్తుంది అనమాట కుర్రోడికి. మరి తిక్కలోడేం కాదు. ఎక్కడ ఇసరాలో తెలుసు, ఎక్కడ అరవాలో తెలుసు, ఎవరు బలహీనంగా ఉంటారు, ఎవరి మీద ఎగరాలో తెలుసు,
ఎవరి మీద డ్యాన్స్ చేయాలో తెలుసు, అన్నీ తెలుసు. ఎవరిని కొట్టాలో తెలుసు, ఎవరిని తిట్టాలో తెలుసు, ఎవరిని కొట్టకూడదో తెలుసు, ఎవరిని తిట్టకూడదో తెలుసు, ఎవరిని అనకూడదో కూడా తెలుసు, ఎవరిని అంటే ఏమైపోద్దో కూడా తెలుసు. సెన్స్ పనిచేస్తుంది. ఇప్పుడు కొడుకు కదా, భార్య కదా, దావీదు కూడా చిన్నోడు కదా, అందుకని సౌలు గారు ఏమైపోతున్నారు, వెర్రవీగిపోతున్నారు, రెచ్చిపోతున్నారు, ఇంకా రెచ్చిపోతున్నారు. ఈటు విసిరేసినట్టు కొడుకు మీదకి. కొంతలో తప్పింది పాపం, దేవుడు తప్పించాడు. తప్పిస్తే అప్పుడు అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను. బాధలో ఉన్నాడట. అయ్యో, అనవసరంగా దావీదుని చంపేద్దాం అనుకుంటున్నాడు, ఎంత అవమానంగా మాట్లాడుతున్నాడు, ఎంత అవమానం, ఎంత అవమానం. ఈ అవమానం ఎక్కడి నుంచి వస్తుందని చదువుకున్నాం మనం, భక్తిహీనతలో నుండి వస్తుంది. భక్తిహీనుడు నిందించుచు ఏం చేస్తాడట, అవమానపరచును. ఆ దరిద్రాలన్నీ నింపుకున్నాడు. ఇదే ఆడ ఆస్తి అనుకుంటున్నాడు. ఈ భక్తిహీనుడు ఏమనుకుంటాడంటే, ఏ చెత్త పోగు చేసుకుంటాడో ఆ చెత్తే ఆస్తి అనుకుంటాడు. ఈ చెత్త అంతా నా ఆస్తి, ఈ చెత్త నేను వదలగాక వదలనుకుంటాడు. అది భక్తిహీనుడికి భక్తుడికి తేడా. చెత్త పోగేసుకుని ఆస్తి అనుకుంటాడు భక్తిహీనుడు, ఐశ్వర్య సంబంధమైన పోగేసుకుని ఆస్తి అనుకుంటాడు భక్తిపరుడు. ఇప్పుడు అవమానపరిచాడట. ఎన్ని అవమానాలు దావీదుకి. దావీదు పొందిన అవమానాలు జీవితంలో ఎవరు పొందుండరు. చాలా అవమానాలు. ఎందుకో చెప్పనా, అతను ఏ ఇంట్లో అయితే పుట్టాడో ఆ ఇంట్లో కూడా అతనికి ఏం లేదు, విలువ లేదు. అక్కడ అవమానాలే. అన్నల దగ్గర అవమానాలే. వాళ్ళ అన్నయ్యలు ఎంత చీప్గా మాట్లాడేవారంటే, రే నిన్ను ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి, ఆ గొర్రెలను వదిలేసి యుద్ధం చూడడానికి వచ్చావా నువ్వు అంటే, మరి పెద్ద పెద్ద పోరాట యోధులు ఇక్కడ యుద్ధం చేస్తున్నారు. ఈ పోరాట యోధులు తిప్పే కత్తులు, అబ్బా మా అన్నయ్య ఎలా కత్తి తిప్పుతున్నాడు, మా అన్నయ్య ఎలా ఈటి విసురుతున్నాడు, మా అన్నయ్య ఎలా బాణాలు వేస్తున్నాడు చూడడానికి వచ్చాడా. వీళ్ళు ఏమని యుద్ధం చేస్తున్నారు ఇటు. అక్కడ వాళ్ళ నాన్నగారు బాగా రొట్లు అవి పంపితే దెబ్బ రొట్లు తినేసేసి అక్కడ పడుకొని గొలియాత్ ఏమి సవాలు చేస్తున్నాడో చూస్తున్నారు వీళ్ళు. అంతే అంతే తప్ప యుద్ధాలు ఎవడో చేయట్లేదు అక్కడ. రాజుగారే లోపల పడుకొని ఉన్నారు. ఆయన ఎవరు, సౌలు. ఎవడని దొరికితే అన్నమ్మకుడు పంపించేస్తారు బాబు యుద్ధానికి. ఆడేమో ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు చేస్తున్నాడు, ఇక్కడ మనకేమో గొచ్చిగుట్లు తడిచిపోతున్నాయి, ఏం చేయాలో అర్థమవుతలేదు, ఎవడని దొరికితే చూడండి పంపించేద్దాం అన్నట్టు ఎత్తునున్నాడు. అంతే తప్ప ఎవ్వడు యుద్ధానికి వెళ్ళేటోడు లేడు అక్కడ. ఈ ఇతగాడు వాళ్ళకు భోజనం తీసుకుని వెళ్ళినందుకు ఎంత చీప్గా మాట్లాడతారంటే, అన్నలు గెట్ అవుట్ గెట్ లాస్ట్ అంటారు. దావీదు మీద కోపం వచ్చి, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చిందివి, అరణ్యంలో ఉన్న చిన్న గొర్రె మందని ఎవడ పాలు చేసావు, ఎవరు వశం చేశావు, నీ గర్వము నీ హృదయపు చెడుతనము మేము ఎరుగుతామంటున్నారట. ఇంతకీ గర్వం హృదయపు చెడుతనం ఎవరిలో ఉన్నాయి, దావీదులో ఉన్నాయా వాళ్ళలో ఉన్నాయా, ఎవరిలో ఉన్నాయండి, వాళ్ళలో పెట్టుకొని ఇవన్నీ ఎవరిలో ఉన్నాయని చెప్తున్నారు, దావీదులో ఉన్నాయి. ఇప్పుడు కూడా మనకు సమాజంలో అలాంటి మనుషులు కనబడతారు సుమా. చెత్తంతా ఆల్లో పెట్టుకుని మనల్ని చెత్తందంటారు, దరిద్రం అంతా ఆల్లో పెట్టుకుని మనలో ఉన్నాయి దరిద్రం అంటారు. ఇంకా అలాంటి వాళ్ళని చూసినప్పుడు అనుకోవాలి, నమస్కారం ఆయన. ఒకరోజు ఎండింగ్ బోర్డు దగ్గర అక్కడ ఆగుతాం కదా, అక్కడ చూసుకుందామని వెళ్ళిపోవాలి తప్ప ఇంక మనం అలాంటి వాళ్ళతో వాదించడం కూడా వేస్ట్. చెత్తంతా వాళ్ళలోనే ఉంటుంది. పరమ దరిద్రాలన్నీ వాళ్ళలో పెట్టుకుంటారు, మన మీద నిందలేస్తుంటారు, మన గురించి తప్పుగా చెప్తుంటారు. దరిద్రం అంతా అక్కడ పెట్టుకొని, వాళ్ళ మైండ్లో పెట్టుకుని, వాళ్ళ హృదయంలో పెట్టుకొని మనల్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఇంకా అలాంటి వాళ్ళతో వాదించకూడదు, అలాంటి దగ్గర కూడా రానకూడదు. నీకు నమస్కారం, అప్పుడు చూసుకుందాం, ఎప్పుడు ఎండింగ్ డే ఒకటి వస్తుంది, ఆ ఎండింగ్ డే చూసుకుందాం అని ఇంకా అలాంటి వాళ్ళకు నమస్కారం పెట్టేసి మన పని మనం చేసుకోవడమే. అర్థమైందా? సో ఇక్కడ దావీదుకు వచ్చిన అవమానాలు నీకు నాకు కూడా మన జీవితంలో ఎప్పుడు వచ్చి ఉండవు. అన్ని అవమానాలు భరించాడు. ఒకటి ఇంట్లో ఫ్యామిలీలో అవమానం, రెండోది అభిషేకం జరిగేటప్పుడు కూడా అవమానమే. అభిషేకం జరిగేటప్పుడు అసలు కనీసం అతనికి ఇంటిమేషన్ కూడా లేదు, ఎవరు అతనికి ఇన్ఫామ్ చేయలేదు. ఇగో దావీదు అభిషేకం కోసం సమయాలు వస్తున్నాడట, ఈరోజు ఎక్కడికి వెళ్ళకనైనా, మరి మీ అందరిలో లక్కీ లాటరీ ఎవరికి తగులుతుందో తెలియదు, ఎస్ఐ కుమారుడు అన్నారు, మరి నువ్వు కూడా నా కుమారుడివే కదా, నువ్వు వెళ్ళకనైనా నా నాన్న చెప్పలేదు, అరే తమ్ముడు ఉండరా మరి అని అన్నలో చెప్పలేదు. ఎవరి కాళ్ళ కండలు పెంచుకుని నూనె రాసుకుని చక్కగా కొత్త బట్టలు వేసి కూర్చున్నారట, నా తల మీద వేస్తాడా నీ తల మీద వేస్తాడా అని. వాళ్ళ నాన్నగారు కూడా బాడీ చూసి ఇంత రాజు లక్షణాలు ఎవరికి ఉన్నాయంటే ఇదిగో వీళ్ళకే ఉన్నాయి, రాజులు వీళ్ళే అనుకుని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు తప్ప ఈ చిన్నపిల్లడు రాజు అవుతాడన్న ఆలోచన కూడా ఎవరికి లేదు, నాన్నగారికి లేదట. అంటే అందుకే చెప్తున్నాను, మీ కుటుంబాల్లో కూడా మీ టాలెంట్ని చాలామంది ఏం చేయరు, గుర్తించరు. మీరు ఒకవేళ చెప్పినా వాళ్ళకి ఎలా కనబడుద్ది అంటే అవమానంగా కనబడుతుంది. యోసేపుకి కళలు దర్శనాలు
తెలుసుకోగలిగే టాలెంట్ ఉంది, దైవశక్తి. కానీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే దాన్ని ఎలా 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 చూశారు? పిచ్చోళ్ళ చూశారు. పైపెచ్చు అతన్ని పగబట్టారు అతని మీద. అంటే మన టాలెంట్లు, మన గొప్పతనాలు మన ఇంట్లో వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేయలేరు, పసిగట్టలేరు, గుర్తించలేరు. వీడు చాలా టాలెంటెడ్, ఈ అబ్బాయి చాలా టాలెంటెడ్, ఈ అమ్మాయి చాలా టాలెంటెడ్, ఇతగాడికి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, వీడు ఇంప్రూవ్ అవుతాడు, ఫ్యూచర్లో వీడు గొప్పడు అవుతాడు, లేదా ఈమె గొప్పదవుతుంది అని ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని గుర్తించలేని సందర్భాలు ఉండొచ్చు అనడానికి ఇది ఉదాహరణ. దావీదుని ఇంట్లో వాళ్ళు కూడా గుర్తించలా. ఒక రకంగా అది అవమానం. చివరికి సమూయేలే అడుగుతాడు, నాయన ఇంకెవరిని ఉన్నారా అడగల. అడిగితే కానీ గుర్తు రాలేదంటే మన గొప్పతనం ఏంటో మనకు అర్థమైపోద్దా? అక్కడ అర్థం అవుదా చెప్పండి? అడిగితే కానీ, అది బయటవాడు అడిగితే తప్ప మన ఇంట్లో మనం గుర్తు రావట్లేదంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఆ ఇంట్లో నీకు విలువ ఉన్నట్టా లేనట్టా చెప్పాలి? లేనట్టు. బయట వాళ్ళు చెప్తే తప్ప నీ బంధువులకు నిన్ను పిలవాలన్న ఆలోచన కూడా లేదంటే, అసలు నువ్వు ఒక్కదాని ఉన్నావని కానీ, నువ్వు ఒక్కడ ఉన్నావని కానీ, నీ బంధువులు గుర్తించలేని స్థాయిలో నువ్వు ఉన్నావంటే, బయట వాళ్ళు చెప్తే తప్ప, వాళ్ళు గుర్తు చేస్తే తప్ప, నీకు కనీసం కార్డు ఇవ్వాలని, నేను పిలవాలని కూడా వాళ్ళకి అనిపించలేదంటే, ఇప్పుడు చెప్పు, నీ విలువ ఏంటి వాళ్ళ హృదయంలో? నీ స్థానం ఏంటి వాళ్ళ హృదయంలో? అసలు నువ్వు బతికిలేవన్నట్టు మాట. అంతే, నీకు విలువ లేదు అక్కడ. నీకు విలువ ఉంటే ఎవడో చెప్పక్కర్లేదు, వాళ్ళ మైండ్లో గుర్తొచ్చేస్తావు నువ్వు. నీకు విలువ లేదు కాబట్టి ఎవడో చెప్తే కానీ నీకు గుర్తురా అంటే అవమానం అది. ఇప్పుడు దావీదుకి ఏం జరుగుతుంది? ఇంట్లో ఏం జరుగుతుంది చెప్పండి? అవమానం జరుగుతుంది. ఇంట్లోనే అవమానం. దావీదుకి చాలా భయంకరమైన అవమానం ఎదుర్కొంటున్నాడు మహానుభావుడు. ఆ తర్వాత మొత్తం మీద వెళ్ళాడు, యుద్ధం చేశాడు, అయిపోయింది. యుద్ధంలో గెలిచాడు. యుద్ధంలో గెలిచిన తర్వాత దావీదుకేమో 10,000 కొలది, సౌలుకేమో అసలు అవసరం కూడా లేవు, ఆ వేలు కూడా అవసరం లేదు అక్కడ. కానీ తప్పదు, పీట మీద ఉన్నప్పుడు పొగడాలి. పీఠం ఎక్కినప్పుడు ఏం చేయాలి? పొగడాలి. కాబట్టి తప్పక ఏమంటున్నారు? మీకు 1000 కొలది పడేత్తనం తీసుకోండి అంటే పడేత్తనం తీసుకోండి, ఫ్రీగా ఇస్తున్నాం మీకు, మీకు ఫ్రీ. ఏంటి 1000 కొలది నాకు ఫ్రీయా? ఫ్రీయే. ఎందుకు ఫ్రీ? ఏం చేసావని నిన్ను 1000 కొలది అనాలి? ఇంట్లో కూర్చొని శుభ్రంగా ముక్కలు కక్కలు తినేసి ఎవడొస్తాడో చూడండి, వాడికి సామాధికుడు తగిలించేసి పంపించేయండి అని చెప్పిన మహా గొప్ప యోధుడివి, శూరుడివి, వీరుడివి, నీ గురించి మాకు తెలుసు. అయినా కూడా ఏదో రాజు కదా, సింహాసనం మీద కూర్చున్నావు కదా, పొగడపోతే ఏడుస్తావని ఏమని పొగిడారట? 1000 కొలది అన్నారట. సర్లే, నాకు ఇది సరిపోద్దులే, నాకు దీని వరకు ఓకే, ఈ అర్హత సాలే అనుకుని ఆనందపడాలి కదా. అది లేదు. నాకు 10,000 ఇచ్చి అతనికి ఏమివ్వాలి? 1000. ఇప్పుడు నేను అంటాను, 1000 అని ఒక శబ్దం వినబడింది, 10,000 అని ఇంకో శబ్దం వినబడింది. ఈ వినబడిన శబ్దం వల్ల మన తల మీద ఏమైనా కొత్త వెంట్రుక మొలుస్తుందా చెప్పండి? మన జేబులోకి ఏమైనా 10 రూపాయలు వస్తాయా? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? పొగడ్తల వల్ల పావలా ప్రయోజనం ఉండదు. కానీ అందరికీ ఏం కావాలి? ఇది ఎక్కడ వింతో మరి అర్థం కాదు. నిజం. ఇప్పుడు పొగడ్డం వల్ల పావలా ప్రయోజనం ఉండదు, ఏం రాదు. అయినా కూడా నన్ను పొగడాలి. ఈ సౌలుకి అదే బుద్ధి. ఒక్కొక్క స్టేజ్కి వెళ్ళిపోయాడు, డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, వెండి బంగారం ఉన్నాయి, పదవి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏం కావాలనిపించింది? పొగడ్తలు కావాలనిపించింది. తనకంటే ఎక్కువ పొగడ్తలు ఎవడు తీసుకున్నాడు? దావీదు తీసుకున్నాడు. కోపం వచ్చింది. ఆ రోజు నుంచి అతని మీద విషపు చూపు నిలిపాడు. విషపు చూపు నిలిపాడట. విషపు చూపు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? విషంతో నిండిన చూపు. చెప్పండి, మీరే చెప్పండి. అంటే లోపల తయారు చేశాడు కొత్త ప్రోడక్ట్. రోజుకో కొత్త ప్రోడక్ట్ తయారు చేస్తున్నాడు మహానుభావుడు. అంటే హృదయాన్ని దయ్యాల దెబ్బగా మార్చేస్తే అందులో నుంచి ఏమొస్తుంది? రోజుకో కొత్త ప్రోడక్ట్ వస్తుంది. మరి అంతే కదా. ఒకసారి అలా పాడేడిపోయేలా వదిలేసాం అనుకోండి, ముందు సాలిపురుగులు చేరతాయి, గూళ్ళు పెడతాయి, తర్వాత బల్లులు చేరతాయి, తర్వాత గబ్బిలాలు చేరతాయి, తర్వాత అడ్డమైన చెత్త లోపలికి చేరుతుంది. శుభ్రం ఇల్లంతా ఏమవుతుంది? ఒకదాని తర్వాత ఒకటి కొత్త ప్రోడక్ట్స్ అన్నీ తయారై ఇల్లు ఏమవుద్ది? పాడుపడిపోద్ది. మన జీవితం కూడా అంతే. ఒకదాని తర్వాత ఒకదాని అన్ని చెత్త పోగేసుకున్నాం అనుకోండి, ఐశ్వర్యవంతులం కాదు, దరిద్రులం అయిపోతాం. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంతమంది హృదయాలు ఉన్నాయో అన్నీ శుభ్రంగా ఆలోచించుకోండి ఒకసారి. నేను ఏటితో నింపబడ్డాను? రేపు పొద్దున్న దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ముందుకు వెళ్ళేటప్పటికి నన్ను ఆయన యాక్సెప్ట్ చేస్తాడా, రిజెక్ట్ చేస్తాడా, లోపలికి రమ్మంటాడా, బయటికి పొమ్మంటాడా అనేది మీ అందరికీ తెలియాలి. అర్థమైందా? సో ఈ చెత్త అంతా పోగేసుకుని నింపబడ్డాడు. విషపు చూపు నిలిపాడు. విషంతో చూస్తున్నాడు. కళ్ళు నిండా విషం, చూపుల నిండా విషం.
దావీదు ఎప్పుడు చచ్చిపోతాడా అని విషపు బాణాలు పడుతున్నాయి. ఆ కంటి నిండా విషం కక్కుతున్నాడు, కంటి నుండి విషం కక్కుతున్నాడు. సో అలాంటి దుస్థితిలోకి సౌలు దిగజారిపోయాడు. ఎన్ని అవమానాలు. ఇంకొకనొక దినాన సౌలు కూతురిని పెళ్ళాడాల్సి వచ్చింది మేకాలు. ఇంకెంత హీనంగా మాట్లాడద్దంటే భర్తని, వ్యర్థుడు ఒకడు, హీనమైన వాడు ఒకడు, అక్కడెక్కడో డ్యాన్స్ వేసినట్టు పిచ్చి గొంతులు వేసినట్టు నువ్వు వీళ్ళతో పాటు కలిసి ఈ పనికత్తులు పనివాళ్ళు చూస్తుండగా ఇలాంటి నీచంగా ఉన్నావు, నువ్వు ఈ బిహేవియర్ ఏంటని చాలా చండాలంగా భర్త గురించి హీనంగా మాట్లాడుతుంది. ఎందుకంటే రాజకుమార్తె గోల్డెన్ స్పూన్ అనే గర్వం, గోల్డెన్ స్పూన్ నేను అనే గర్వం చాలా అసహ్యంగా మాట్లాడుతుంది. అప్పుడు ఆ అవమానాన్ని భరించాడు. ఈమెకు ప్రతిఫలంగా ఏమొచ్చింది? గొడ్రాలతనం వచ్చింది. ఇంకా నీకు అనవసరం, నీకు నేను ఇచ్చే బహుమానం నేను ఇవ్వనన్నాడు. అంతే. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఈ మేకాలు ఆ యెహోవా ఇచ్చే బహుమానాన్ని ఏం చేసింది? పోగొట్టుకుంది చేతులారా. చూడండి, ఉత్తినే దావీదుని అవమానించింది. చాలా చీపుగా మాట్లాడుద్ది, చాలా చండాలంగా మాట్లాడుద్ది దావీదుని, చాలా హీనంగా మాట్లాడుద్ది, చాలా అవమానకరంగా మాట్లాడుద్ది దావీదు గురించి. సో అలా మాట్లాడినందుకు గాను ఏం పోగేసుకుంది? శాపాన్ని పోగేసుకుంది. ఈయనకు అవమానం వచ్చింది, భరించాడు. మాంగారు అవమానిస్తున్నాడు, భరిస్తున్నాడు. భార్య అవమానిస్తుంది, భరిస్తున్నాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు అవమానించారు, అన్నలో భరించాడు. ఇంకా అలాగే తర్వాత చాలామంది ఇంకా అవమానిస్తారు. షిమీలు అంటోడు, ఇంకా చాలామంది చాలా అవమానాలు అన్నీ భరిస్తాడు. కానీ ఈ అవమానాలన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? పూదండగా చేశాడు. ఈ అవమానాలన్నీ దండగట్టి దేవుడు ఏం చేశాడు? ఒక పువ్వుల దండగా చేసి మళ్ళీ ఎవరి భుజాల మీద పడేశాడు? ఎవరి శిరస్సు మీద వేశాడు? దావీదు శిరస్సు మీద వేసి దావీదుని గౌరవించాడు. అందుకే తర్వాత కూడా అంటాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు, ఎరిగినవాడని దావీదుని గురించి ఘనంగా గొప్పగా మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రపంచంలో ఎవరు నిన్ను ఎంత అవమానించినా దాన్ని సీరియస్గా తీసుకోకు. అర్థమైందా? ఇప్పుడు ఒక పాయింట్ మీకు చెప్తాను. అవమానాన్ని ఎలా చూడాలో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను లేదా ఎవరో వ్యక్తి తన చేతులతో బురద తీసుకొచ్చి మీ చేయి పట్టమంటున్నాడు. దోశలతో తీసుకొచ్చి మీ చేతులు పట్టమంటున్నాడు. పడతారా? మీ చేతిలో పోస్తాను, నా చేతి నిండా బురద తీసుకొచ్చాను, మీ చేతుల్లో పోస్తాను, చేయి చాచండి, చేయి పట్టండి, దోశలు పట్టండి అని మిమ్మల్ని అడిగాడు. అప్పుడు మీరు దోశలు పట్టి, పర్లేదు నాయనా నీ చేతిలో ఉన్న బురద నా చేతిలో వెయ్యని చేయి పడతారా? పట్టాలా పట్టకూడదా అనే చాయిస్ ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గర ఉంది. ఇప్పుడు మీరు దోశలు పట్టారు, అతని బురద మీ దోసిట్లో వేస్తాడు. అతని దోసిట్లో ఉన్న బురద మీ దోసిట్లో వేస్తాడు. మీరు నాకు వద్దు అని రిజెక్ట్ చేశారు, అతని బురద అతని చేతుల్లోనే ఉంటుంది, మీ చేతులు క్లీన్గా ఉంటాయి. సేమ్ లైక్ దట్ అవమానం కూడా అంతే. వాడిని ఏదో అవమానించడం అనుకుంటాను, తీసుకుంటే నువ్వు అవమానం పొందినట్టు. అబ్రహాం లింకన్ లాగా నువ్వు తీసుకోలేదనుకో, నువ్వు అవమానం పొందినట్టా? కాదు. దావీదు కూడా తీసుకోలేదు. అతడు ఎంత అవమానించినా దావీదు తీసుకోలేదు. నాకు వద్దు, నీ అవమానాన్ని దగ్గర పెట్టుకో, నేను ఈ అవమానాలనే మెట్ల మీద నా సౌధాన్ని నిర్మించుకుంటాను అనుకున్నాడు. ఏ రాజు అయితే అవమానించాడో ఆ రాజు సింహాసనం మీద కాలు వేసుకుని కూర్చోబెట్టాడు దేవుడు దావీదుని. మీరు అర్థం చేసుకోవాలి. అదే సింహాసనం మీద కాలు వేసి కూర్చున్నాడు. సో కాబట్టి అవమానాన్ని తీసుకుంటేనే నీకు బాధ. నువ్వు తీసుకోక వదిలేయి. అతడేమో ఇస్తానే అంటాడు. కొంతమంది ఇచ్చే బాబయ్య ఇచ్చే, నువ్వు ఇస్తే మేము తీసుకోకపోతే బాగుంటుందా? ఇచ్చేయి, వేసేయి, మా మెళ్ళలో వేసేయి, ఇదిగో నా దోశలు బట్టా పోసేయి, నా బట్టల మీద రాసేయి. ఏంటిది? అస్సలు తీసుకోకండి. వాళ్ళు ఎంతైనా అవమానించుకోనివ్వండి, మీరు తీసుకోకండి. వాళ్ళు ఎంతైనా చెడ్డగా మాట్లాడుకోనివ్వండి, మీరు తీసుకోకండి. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి. ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడు హెచ్చిస్తాడు? ఎప్పుడు హెచ్చిస్తాడు? ఆయన చేతి క్రింద దేన మనస్సు. అలాంటి క్వాలిటీస్ డెవలప్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీరు గొప్పవాళ్ళు అవుతారు. అక్కడ కూడా నేను మరలా చెప్తున్నాను, ఎక్కడ హెచ్చించువాడు ఆయనే, ఎక్కడ దీవించువాడు ఆయనే, ఎక్కడ ఆశీర్వదించువాడు ఆయనే, ఎక్కడ నిన్ను తలగా చేయువాడు ఆయనే, ఎక్కడ నీకు దీవెన నీ శిరస్సు మీద పోయేవాడు ఆయనే, అక్కడి వరకు నిన్ను నడిపించేవాడు కూడా ఆయనే. నీకు ఇది అర్థమైతే ఈ భక్తి జీవితంలో
ఎవ్వడు ఎంత అవమానించినా ఏం కేర్ చేయక్కర్లేదు. వాళ్ళ అవమానం వాళ్ళ దగ్గర ఉంటుంది, మన ఆత్మస్థైర్యం మన దగ్గర ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో అనే ధైర్యంతో ముందడుగేసినప్పుడు ఎక్కడైతే నిందల పాలయ్యావో, ఎక్కడైతే అవమానాల పాలయ్యావో, ఎక్కడైతే నీ గురించి తక్కువ చేసి మాట్లాడారో, ఎక్కడైతే నిన్ను హీనంగా చూశారో, ఎక్కడైతే నిన్ను విలువలేనివాడు విలువలేనిది అన్నారో, ఎక్కడైతే నీ మాటకు విలువ లేకుండా పోయిందో, అక్కడే దేవుడు నిన్ను తలగా చేసి నీ కిరీటం పెట్టి నిన్ను అభినందించి నీ వల్ల ఆనందించే స్థాయికి ఆయన వెళ్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఎప్పుడు కూడా మిమ్మల్ని, మీ జీవితాన్ని ఎవరు తక్కువ చేసినా మీరు దాన్ని స్వీకరించొద్దు. వన్స్ నువ్వు స్వీకరించావా వాడు గెలిచినట్టు. నువ్వు స్వీకరించనంత వరకు ఎవ్వడు నిన్ను బాధ పెట్టలేడు. ఇది పచ్చి నిజం. ఇప్పుడు మీ బెడ్రూమ్ ఉంది, మీ బెడ్రూమ్ అది. మీ బెడ్రూమ్లో మీరు తలుపు వేసుకుని పడుకున్నారు, కిటికీలు క్లోజ్ చేసుకుని పడుకున్నారు. ఏదైనా లోపలికి మీ అనుమతి లేకుండా రాగలదా? రాలేదు. ఎవరు రావాలన్నా డోర్ నాక్ చేసి లోపలికి రావాలి. మీరు అనుమతించేంత వరకు మీ బెడ్రూమ్ లోపలికి ఏదీ రాలేదు. కుక్క రాలేదు, పంది రాలేదు, ఏదీ రాలేదు. మీరు అనుమతిస్తేనే ఆ కుక్క అయినా పంది అయినా ఎక్కడికి రావాలి? లోపలికి రావాలి. ఇప్పుడు మీ బెడ్రూమ్ అనగానే మీ హృదయపు గది. మీ హృదయపు గదిలోనికి మీరు తలుపులు లేకుండా చేసి పడేశారు. దానికి ఎవరైనా లోపలికి వచ్చేసి మిమ్మల్ని తిట్టేయచ్చు, ఎవరైనా లోపలికి వచ్చేసి మిమ్మల్ని బాధ పెట్టేయచ్చు, ఎవరైనా లోపలికి వచ్చేసి మిమ్మల్ని అవమానించేయచ్చు, ఎవరైనా లోపలికి వచ్చేసి అదేనా మరుగుదొడ్డే, అది పబ్లిక్ టాయిలెటా? ఎవడు పడితే వాడు వచ్చేసి వాడి దరిద్రం అంతా మన హృదయంలో కక్కేసి పోవడానికి. దట్ ఈజ్ నాట్ ఏ పబ్లిక్ టాయిలెట్, దట్ ఈజ్ యువర్ హార్ట్. అది నీ హృదయం, అది నీ మైండ్. అది ఎవడు పడితే వాడు వచ్చిపోయి పబ్లిక్ టాయిలెట్ కాదు అది. నువ్వెందుకు వదిలేస్తున్నావు? డోర్ లాక్ చేసి కుక్కలు బయటే ఉండాలి అని చెప్పు. డోర్ లాక్ చేసి బురదలో ఉన్న పందులు బయటే ఉండాలి. దిస్ ఈజ్ మై పర్సనల్ బెడ్రూమ్. ఇది నా పర్సనల్ గదిది. ఇందులోకి నేను ఎవడు అనుమతిస్తే వాడే రావాలి. ఎవడు పడితే వాడు ఇందులోకి వస్తానంటే నేను ఒప్పుకోను. ఎవరు పడితే వాళ్ళు ఇందులోకి వచ్చి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాను, నన్ను బాధ పెడతానంటే నేను ఒప్పుకోను. దిస్ ఈజ్ మై పర్సనల్. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? ఎస్, నీ మైండ్ నీ పర్సనల్. అందులోకి నేను బాధ పెట్టడానికి ఎవడో మాటలు వేసుకుని వస్తున్నాడు అనుకో, బయటికి బొమ్మను. అర్థమైందా? అంటే నేను మాటలతో ఎవడో బాధ పెట్టలేడు. నేను అవమానిద్దామని ఏదో ట్రై చేస్తున్నాడు అనుకో, ఇగ్నోర్ హిమ్, ఇగ్నోర్ హెర్. పట్టించుకోకు. వాళ్ళని గదిలోకి రాకూడదు, తలుపేసేసుకో. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు, పక్కన అశుద్ధం ఉంది, దుర్వాసన వస్తుంది. వెంటనే ఏం చేస్తుంది? నీ ముక్కు సిగ్నల్ ఇచ్చింది. ఏం చేసింది? చేతులు వచ్చి క్లోజ్ చేసాయి. అంటే ఈ గాలి లోపలికి వెళ్ళటానికి నువ్వు ఏమి ఇవ్వలేదు? అనుమతి ఇవ్వలేదు. అంటే మూసేసావంటే అనుమతి ఇవ్వలేదు. నువ్వు అనుమతి ఇస్తేనే లోపలికి వెళ్ళి నిన్ను ఇరిటేట్ చేయగలదు. నువ్వు అనుమతించకపోతే లోపలికి వెళ్ళి నిన్ను ఇరిటేట్ చేయలేదు. నిన్ను అవమానించాలనుకునేవాళ్ళు, నీ గురించి చెడ్డగా మాట్లాడాలనుకునేవాళ్ళు అశుద్ధంతో సమానం అనుకో, అంతే. అర్థమైందా? వాళ్ళని అశుద్ధంతో సమానం అనుకో. లోపలికి రానివ్వకు. వాడు కుక్క అలాగే మురుగుతాడు, వాడు పంది లాంటి వాడు, ఆ బురద చిమ్మిపోతాం అనుకుంటాడు. వాడు దుర్మార్గపు స్వభావం కలిగిన వాడు, కక్కుతాడు, వాంతి చేసుకుంటాడు. అదంతా నీ దాకా రాకుండా నువ్వు ప్రొటెక్షన్గా ఉండు. అది వదిలేసి ముందుకు సాగిపో. నీ బెడ్రూమ్ డోర్లు వేసేసుకో. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. ఆ అవమానాలనే మెట్ల మీద నీ రాజసౌధాన్ని నిర్మించుకో. గొప్పదానివి, గొప్పడు అయిపో, పైకెక్కిపో. ఇంకా వాళ్ళు అక్కడే ఉంటారు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు. దావీదు ఎక్కడికో వెళ్ళిపోయాడు, గొప్పవాడైపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మీ లోపల మంచి ఆస్తి ఉన్నప్పుడు, మీ లోపల మంచి లక్షణాలనే ఐశ్వర్యం కలిగి ఉన్నప్పుడు ఏ చెడు మీ మీద ప్రభావం చూపించదు. గుర్తుపెట్టుకోండి. మీ లోపల మంచి లక్షణాలు లేనప్పుడు, మీ హృదయంలో మంచి అలంకారం జరగనప్పుడు, మీ అంతరంగం సత్యవాక్యంతో బలపరచబడనప్పుడు ప్రతి చెడ్డ మీ మీద ప్రభావం చూపిస్తుంది. ఏ చెడ్డ నీలోనికి రాకుండా ఉండాలంటే గడియ బిగించుకొని లోపల మంచి ఐశ్వర్యంతో నింపుకో. మంచి ఐశ్వర్యం, మానసిక ప్రశాంతత సృష్టించుకో, సంతోషాన్ని సృష్టించుకో. బాధల్లో ఆనందించు, దుఃఖాలలో సంతోషించు, ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువైపు చూడు. అవమానాలు ఎదురైనప్పుడు కూడా తండ్రి నువ్వే ఉన్నావు, మీ కుమారుడైన క్రీస్తు పొందిన అవమానాల కంటే నా అవమానాలు ఏమైనా గొప్పవా? కాదు. ఉమ్మివేత భరించాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంతకంటే ఘోరమైన అవమానం మనం ప్రపంచంలో ఎక్కడ చూడనుగాక చూడం.
అంతటి అవమానాన్ని నా ప్రభువే భరించినప్పుడు ఆయన పొందబో ఆనందం కొరకు ఈ అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి ముందుకు సాగినప్పుడు నేనెందుకు ఈ పనికిమాలిన విషయాలు పట్టించుకోవాలి? హెబ్రీ పత్రిక 12:2 ఇన్స్పిరేషనల్ వర్డ్. హెబ్రీ పత్రిక 12:2 చాలా శక్తినిచ్చేటువంటి మాట ఇది. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. కావున సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని, మనం కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అది నీలో శక్తి ఉంటే జరగబోయేది. సో కాబట్టి ఎవరు వామిటింగ్ చేసుకుంటారో చేసుకొని, ఎవరు కుళ్ళు కక్కుతారో కక్కుకొని, ఎవరు విషపు చూపులు నిలుపుతారో నిలుపుకొని, డోంట్ కేర్ ఎనీబడే. దిస్ ఈజ్ యువర్ పర్సనల్ బెడ్రూమ్. అర్థమైందా? డోంట్ యాక్సెప్ట్ టు కమ్ ఎనీవన్. ఎవరిని లోపలికి రానివద్దు. నువ్వు నిలబెట్టుకో నీ స్థైర్యాన్ని, బలంగా నిలబడు. ఎవడు లోపలికి వచ్చే విధంగా అధికారం ఎవడికి ఇవ్వకో. ప్రభువు మీద విశ్వాసం ఉంచు, ప్రభువు మీద లక్ష్యం ఉంచు, ధ్యానం ఉంచు. మంచి ఐశ్వర్యం లోపల నింపబడాలి. ప్రశాంతత, శాంతి, సమాధానం, సంతోషం, మంచితనం, విశ్వాసం, దీన మనస్సు, సాత్వికం, ఆశానిగ్రహం, ప్రేమ, ఇలాంటి గుడ్ క్వాలిటీస్ అన్నీ నీ లోపల పోయబడినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు, ఆ సంతోషం వేరు, ఆనందం వేరు. చాలా హాయిగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు. అలాగే తండ్రి సన్నిధికి వెళ్ళిపోతావు. యుగయుగాలు ఆయనతో కూడా ఆనందిస్తావు. మురిగేవాడు మురుక్కుంటాడు, అరిచేవాడు అరుచుకుంటాడు, ఏడ్చేవాడు ఏడుస్తుంటాడు, గోల్ చేసేవాడు గోల్ చేస్తుంటాడు. పోనీ అది వాడుకున్న దరిద్రం, అది మనం ఏం చేస్తాం? అది వాడుకున్న దరిద్రం. ఆ బురదలో అలాగే ఉండాలి వాడు. నేను ఆమె రిచ్ మ్యాన్ అని చెప్పు. ఎలా రిచ్? నువ్వు స్పిరిచువల్ రిచ్. అర్థమైందా? ఎలాంటి రిచ్నెస్ నీది? స్పిరిచువల్ రిచ్నెస్. అది ఫిజికల్ రిచ్నెస్ కాదు, స్పిరిచువల్ రిచ్నెస్. అలాంటి ఆత్మ సంబంధమైన ఐశ్వర్యంతో నింపబడు. ఆత్మ సంబంధంగా అంతరంగాన్ని అందంగా అలంకరించుకో. హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు. దేవుడు అలాంటి ధన్యత నీకు దయచేయను గాక. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం.